హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా వెల్కమ్. ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఉంటేనే నాకు తెలిసి చాలాసేపు ఆ ఇంటర్వ్యూ రన్ అవుతుంది అంటూ ఉంటారు కదా. ఇద్దరు ఉంటే ఏమవుతుంది, గోల అవుతుంది. అందులోనూ గోలతో పాటు చాలా బ్యూటిఫుల్ స్మైల్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అందుకే పేరు కూడా లాస్య అని పెట్టేశారు. కరెక్ట్గా పెట్టారండి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. బట్ ఆ హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఇన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి నవ్వుతో పాటు ఈ అమ్మాయిలో అని చెప్పి. సో మరి ఇప్పుడు లాస్య మనతో ఉంది కాబట్టి ఆ హౌస్ విషయాలు, తన హౌస్ విషయాలు కూడా తెలిసేసుకుందాం రండి. హాయ్ హాయ్ గీత, ఎలా ఉన్నావు? క్యూట్ యు ఆర్ నాట్. నేను నా గురించి చెప్పట్లేదు, నేను చాలా బాగున్నావు. అండ్ ఒక బిగ్ హగ్ ఇక్కడ నుంచి సోషల్ డిస్టెన్స్. ఎస్, ఇట్లా ఇలా కలుసుకోవాలి, ఇలా హగ్ ఇవ్వాలి అంతే. ఆ ఇంట్లో ఉండి కూడా సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ తెలిసాయి అసలు మీకు? లేదు, ఆ ఇంట్లో అంటే బయట ఏం జరుగుతుందో మాకేమీ తెలియదు. సో బయట కరోనాతో ఇంత బాధపడుతున్నా మేమే లక్కీయెస్ట్ పర్సన్స్ అనిపించింది. మాస్క్ లేకుండా హ్యాపీగా ఉన్నాం బిగ్ బాస్ హౌస్ లో. సో బయటికి అలా గేట్ ఓపెన్ చేసి నేను ఎవిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పీపీ కిట్ ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు, ఫేస్ షీల్డ్ ఇచ్చారు. అంటే ఇంకేం మారలేదు, బయట అలాగే ఉందని భయం వేసింది మళ్ళీ. రైట్ అయితే అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ లాస్య. లాస్ట్ వరకు మేము అనుకున్నాం, ఇన్ఫ్యాక్ట్ నేను అనుకున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా, ఓ లాస్య ఉందా ఫస్ట్ తెలిసినప్పుడు లిస్ట్లో వచ్చినప్పుడు, ఓ అయితే లాస్య అయితే లాస్ట్ వరకు ఉంటుంది, నవ్వుతోనే గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నాం. డెఫినెట్గా నవ్వుతో గట్టి పోటీ ఇవ్వడం అయితే కరెక్ట్. బట్ లాస్ట్ వరకు రాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఐ డోంట్ నో, బయట ఏం జరిగింది అనేది తెలియదు. ఎందుకంటే లోపల నా 100% నేను ఇస్తూ వచ్చాను ప్రతి టాస్క్లో కానీ, లేకపోతే హౌస్ మేట్స్తో ఉండడం కానీ, సో వాళ్ళతో మాట్లాడడం కానీ, కొన్ని విషయాల్లో నాకు నేను స్టాండ్ తీసుకోవడం కానీ. సో బయటికి ఏం వచ్చింది, ఆడియన్స్ ఏం చూశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళ జడ్జ్మెంట్ ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎందుకో నాకు అనిపించింది లాస్ట్ 2 వీక్స్లో మా వారు వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, నా 100% ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయా అని. మేబీ అది టెలికాస్ట్ అవ్వలేదు, టెలికాస్ట్ అయిందా? అయితే తన ఐస్ నాకు అన్ని చెప్తాయి అనమాట, ఏం అంటారు కనిపిస్తున్నానా లేదా. ఎందుకంటే ప్రతి వీకెండ్ నాకు సార్ వచ్చిన తర్వాత మనకు హింట్స్ ఇస్తూ ఉంటారు. సో మాట్లాడుతున్నప్పుడు అరే నేను ఈ వీక్ ఇంత కష్టపడ్డాను కదా, దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఏంటి. సో మళ్ళీ ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ మాట్లాడతారులే, నెక్స్ట్ వీక్ మాట్లాడతారులే అని వెయిట్ చేస్తూ ఉండేసరికి అంత రికగ్నిషన్ రావట్లేదేమో అనిపించింది. దెన్ ఐ డిసైడెడ్ ఇంకెప్పుడో ఒకసారి మనం వెళ్తాము, మన ఎఫర్ట్స్ ఇక్కడ కనిపించట్లేదు, బట్ నాకు నేను ఎంత చేశాను అనేది తెలుసు. బయటికి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది చూడు, అదే. కానీ చాలా మంది అనడం ఏంటంటే, డెఫినెట్గా అంతమంది కంటెస్టెంట్స్కి ఫుడ్ వండి పెట్టడము అది చాలా, ఇప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేసావో లాస్య, ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఎంత కష్టమైందో అర్థమైంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఫుడ్ గురించి. బట్ కిచెన్లోనే ఉండిపోవడం వల్ల కూడా సమ్ టైమ్స్ మనం కిచెన్లో ఉన్న వాళ్ళని గుర్తించం. ఇంట్లో అమ్మమ్మల్ని వాళ్ళు కిచెన్లోనే ఉండిపోతూ ఉంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కిచెన్లోనే మనం ఎంతసేపు అని ఉండిపోతాం? ఇంట్లో మా అత్తయ్య గారు కానీ, లేకపోతే మా అమ్మగారు కానీ, నేనైనా కానీ రోజుకి 1 గంట 2 గంటలు అంతే. సో అంతకు మించి ఎక్కువ కిచెన్లో నేను ఎప్పుడూ లేను. సో నాకు ఫుడ్ చేయడం ఇష్టం, కుక్ చేయడం నాకు ప్యాషన్. సో నేను ఫుడ్ చేసి పెడుతున్నాను అంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది. వాళ్ళందరికీ కాంప్లిమెంట్స్ చక్కగా బాగుంది అంటే చాలా హ్యాపీ అనిపించేది. బట్ నేను ఒక 1 hour 1.5 hour 2 hours కిచెన్లో ఉన్నానేమో అంతే. బట్ 22 hours నేను గేమ్లోనే ఉన్నాను. సో నేను కిచెన్లోనే ఉండింది చూపించారు అంటే మేబీ కిచెన్లోనే బాగా పర్ఫామ్ చేశానేమో నేను. అంటే 24 hours జస్ట్ 1 hour మాత్రమే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నాకు ఓన్లీ కిచెన్ టెలికాస్ట్ మాత్రమే ఇచ్చారు. అక్కడ మాత్రమే జోక్స్ ఏమన్నా ఎక్కువగా రావడం అయిందేమో, లేకపోతే? లేదు, నేను వీక్లీ వన్స్ చీమా ఏనుగు జోక్ కూడా చెప్పాను, బట్ అది రాలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. చీమా ఏనుగు క్వశ్చన్స్ కానీ, లేకపోతే నా చిలిపి క్వశ్చన్స్ కానీ అలాంటివి అడగడానికి. మళ్ళీ రీఎంట్రీ అంటే డెఫినెట్లీ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాను నేను, నా బాబుని మా ఆయన్ని వదిలేసి వెళ్ళాను అంటే, సో ఏమీ చేయకుండా వంట చేయడానికి అయితే కాదు. ఖచ్చితంగా అంత చిన్న బాబుని వదిలేసి వెళ్ళడం అనేది ఇంట్లో ఉండడం చాలా కష్టం కదా. అంటే ఒక ఫోన్ లేకుండా ఏం లేకుండా, అండ్ అందరూ కొత్త మనుషులు, కొత్త వాళ్ళు, అండ్ వాళ్ళతో ఉండాలి అన్ని రోజులు అంటే అంత కష్టం అనిపించలేదు. కానీ బాబుని వదిలి ఉండడం చాలా కష్టం. హౌస్ మేట్స్తో ఉండడం నాకేం ప్రాబ్లం, ఎందుకంటే కొద్ది రోజుల్లో నేను వాళ్ళతో కలిసిపోయాను. ఒక 4-5 weeks టైం పట్టింది. సో కొంతమందితో కలవడానికి కొన్ని రోజులు, ఇంకొంతమందితో కలవడానికి, అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ చాలా క్లోజ్నెస్ అనేది పెరిగింది. సో హౌస్ మేట్స్ నాకు అంత ప్రాబ్లం ఏమీ లేదు. సో వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క అంటూ. బట్ నేనే నా ఫ్యామిలీని ఎక్కువ మిస్ అయ్యేదాన్ని. బట్ వెళ్ళేటప్పుడు
వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా లాస్య, లైక్ వచ్చింది ఓకే, ఒక ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ వచ్చింది, ఆ హౌస్లోకి ఎంట్రీ వచ్చింది, అండ్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఉంటాం మనం అనేది ఎక్కడో చిన్నది ఉంటుంది. అరే మనం ఇన్ని వీక్స్ ఉంటాం, ఆ ట్రోఫీ అందరికీ విన్ అవ్వాలనే ఉంటారు, రేస్లో పార్టిసిపేట్ చేసే ప్రతి మనిషి అనుకుంటారు విన్ అవ్వాలని. బట్ యా, ఎక్కడి వరకు వెళ్తాం అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇలా మధ్యలో వచ్చేయడం ఎంతవరకు హర్ట్ చేసిందా అసలు ఏమైనా? డెఫినెట్లీ. ఇప్పుడు బిగ్ బాస్ అనే బస్సు ఎక్కినప్పుడు ఆ బస్ అంటే ఏదైనా సరే మన ఊరు వెళ్ళాలి అని అనుకుంటాం, డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అనుకుంటాం. సో మధ్యలో బస్ దిగాలని అస్సలు అనిపించదు. సో నేను బిగ్ బాస్ అనే బస్సు ఎక్కాలి అన్న ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు ఎక్కాలనుకోలేదు, భయం వేసింది. సెకండ్ సీజన్కి ఆఫర్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళొద్దు అనుకున్నాను. థర్డ్ సీజన్కి నాకు 3 months బాబు ఉన్నాడు. సో ఫోర్త్ సీజన్ అడిగేసరికి ఏమనుకున్నానంటే ఆపర్చునిటీస్ ఎక్కువసార్లు రావు. సో ఆల్రెడీ నాకు 2 times వచ్చాయి, ఈసారి కూడా నేను రిజెక్ట్ చేస్తే మళ్ళీ రాదేమో. అండ్ నేను రీఎంట్రీ చేయాలి అంటే ఇది పర్ఫెక్ట్ షో. సో నా రీఎంట్రీకి బిగ్ బాస్ అనేది ఇట్స్ బిగ్ షో కాబట్టి సో డెఫినెట్లీ నాకు ప్లస్ అవుతుంది అనుకొని నేను యాక్సెప్ట్ చేశాను. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత జున్ను విషయంలో కూడా జున్నుని మా అత్తయ్యకి అలవాటు చేసి దెన్ ఐ యాక్సెప్టెడ్. సో డెఫినెట్లీ బిగ్ బాస్ అనే బస్సు ఎక్కిన తర్వాత నేను లాస్ట్ స్టాప్లోనే దిగాలి, టాప్ 5లో ఉండాలి, 15 weeks ఉండాలి అని అనుకున్నాను. మా జున్నుగాడి కోసం ట్రాఫీ గెలిచింటే అది నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ చేయలేకపోయాను అని ఒక చిన్న బాధ ఉంటుంది. అచ్చా ఇప్పుడే కాదు, ఇంకా మా జున్ను కోసం ఇంకా నెక్స్ట్ ఇంకా చేయాలి, ఓకే ఇది చేయలేకపోయాను కదా నెక్స్ట్ ఇంకేమైనా చేయాలి అనేది చాలా ఎక్కువ ఉంది. వాడి కోసం ఏదైనా నేను డెఫినెట్లీ గట్టిదే కొట్టాలి. యా, జున్ను అంటే గుర్తొచ్చింది. అంటే చాలామంది అనుకున్నారు లాస్యాని మర్చిపోయాడేమో జున్ను, లైక్ ఇన్ని రోజులు హౌస్లో ఉండడం వల్ల అని చెప్పి. అంటే అలానే వాడు కారుతోనే ఆడుకోవడం, కాన్సన్ట్రేట్ చేయకపోవడం మదర్ మీద, అది కొంచెం కనిపించింది. అంటే కొంత క్యాప్చర్ చేస్తారు కాబట్టి మేబీ అదే వేశారేమో, కొంచెం ఫన్నీగా చేయడానికో లేకపోతే ఏదైనా. అట్లా కాదు. ఒకటి అడుగుతాను, ఒక మదర్ని బేబీ మర్చిపోతుందా? సో ఓకే, ఇంటికి వెళ్ళగానే వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? రైట్. ఓకే, సో ఆ షోలో గ్లాస్లో చూసినప్పుడు నేను పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక బ్రైట్ స్మైల్ ఇచ్చాడు. మేబీ అది వచ్చింటే బాగుండేది. అండ్ వాడు నన్ను చూసిన తర్వాత నేను ఇంతకు ముందు షోస్కి, ఈ బిగ్ బాస్ షోకి వచ్చే ముందు క్వారంటైన్ 16 daysలో నేను చేసిన ఒకే ఒక పని, నా ఫోన్ ముందు పెట్టుకొని రూమ్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, సో ఇట్లా అన్ని రైమ్స్ రికార్డ్ చేయడం. ఈ రైమ్స్ ఇవన్నీ కూడా టీవీలో ప్లే చేశారు. సో టీవీలో ప్లే చేస్తూ వాళ్ళ అమ్మ వాడుతూనే ఉంది అని ఇంట్లో వాళ్ళు చూపిస్తూ వచ్చారు. అక్కడ ఏమైపోయింది, గ్లాస్లో నన్ను చూడగానే వాళ్ళ అమ్మని వాడు టీవీలో చూస్తున్నానని అనుకుంటున్నాడు, డైరెక్ట్గా ఉన్నాను అనుకోవట్లేదు. సో ఆ రైమ్స్ వింటూ వాడు ఆడుకుంటున్నాడు. అది సో అది ఎలా బయటికి వచ్చింది అనేది నాకు అది అనవసరం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను మర్చిపోలేదు, నన్ను వదలట్లేదు. యునో వాట్, ఒకరోజు వెళ్ళిన రోజు నేను వాడి దగ్గరే పడుకున్నాను. సో నెక్స్ట్ డే వాడు midnight 1కి లేసి 9కి పడుకొని 1కి లేసాడు. 1 నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇద్దరం ఆడుకున్నాం. సో అప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది, అరే వాడు నన్ను ఎంత మిస్ అయ్యాడా అని. సో ఇంకా నేను నిద్రపుచ్చకుండా 4:30 వరకు వాడిని ఆడిపించి అప్పుడు నిద్రపుచ్చి ఇద్దరం కలిసి మార్నింగ్ 10కి లేసాం. సో అట్లా. యా, సో అంటే టఫెస్ట్ పార్ట్స్ ఏముంటాయి అసలు హౌస్లో ఎక్కువగా? సరే జిన్నుగడ్ పక్కకు పెడితే అదైతే నాకు తెలుసు. సో ఎప్పుడైనా మనసులో లైక్ ఎలిమినేషన్ కంటే ముందు అరే ఇంట్లోంచి బయటకు వచ్చేసేయాలి ఖచ్చితంగా అనిపించే వరకు వెళ్ళిందా ఏదైనా సిచ్యువేషన్? అనిపించేది. చెప్పాను కదా. సో ప్రతి వీకెండ్ మన గురించి నాకు సార్ ఏదైనా ఒక విషయం మాట్లాడతారేమో, ఎందుకు అంటే సో టాస్క్లో పర్ఫామ్ చేసిన దాని ప్రకారం ఇది చేశారు అది చేశారు అని ఎవ్రీ వీకెండ్ మాట్లాడేటప్పుడు నా గురించి అదే తక్కువ మాట్లాడేవాళ్ళు. సో మాట్లాడట్లేదు అంటే అర్థమైపోతుంది కదా, గేమ్లో నన్ను చూపించట్లేదు అండ్ ఆర్ఎల్స్ దాని గురించి మాట్లాడట్లేదు అంటే ఎక్కడో నేను ప్రొజెక్ట్ అవ్వట్లేదు అనేది నాకు అర్థమైపోయేది. ఓకే, అక్కడ ఉన్నప్పుడే తెలిసిపోయింది. నీకు 5th week 6th week నాకు లోపల గేమ్ అర్థమైపోయింది. అందుకే నేను ఎప్పుడు వస్తానో, ఎప్పుడు నేను నామినేషన్స్లో ఉన్నా పూర్తి లగేజ్ ప్యాక్ చేసేదాన్ని. ఓకే, సో అట్లా 6th week తర్వాత ఇంకా నాకు గేమ్ క్లియర్గా అర్థమైంది, లోపల నాకు అర్థమైంది. సో నన్ను ప్రూవ్ చేసుకునే టాస్క్లు ఏమన్నా వస్తాయేమో అని అనుకునేదాన్ని. చిన్నపిల్లల టాస్క్లో నన్ను సంచాలక చేసేసారు. ఓకే, చిన్నపిల్లగా చేసింటే నేను ఇంకా బాగా చేసేదాన్నేమో మేబీ. ఎందుకంటే నాకు అది వస్తే అలా ఇచ్చారనుకో నేను ఇలా కాకుండా ఇంకా బాగా చేసేదాన్ని కదా, క్రియేటివ్ వేలో కొంచెం ఫన్నీగా చేసేదాన్ని కదా, అలా అనుకున్నాను.
అండ్ పల్లెటూరి టాస్క్లో ఇది అసలు మీకు చూపించలేదంట, కానీ దీపాన్ని కాపాడాలి అంటే నైట్ నుంచి మార్నింగ్ 7 వరకు ఒక గంటన్నర రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:30కి వచ్చి కూర్చొని మళ్ళీ టాస్క్ ఎండ్ అయ్యేంత వరకు ఊఫు ఊఫు అని ఊదుకుంటూ అక్కడే కూర్చునేదాన్ని. సో అది అసలు రికగ్నిషనే రాకపోయేసరికి నేను ఇక్కడ ఎందుకున్నాను, సో ఫ్యామిలీని వదిలేసి ఎందుకు వచ్చాను. సో ఈ క్వశ్చన్ నన్ను హాంట్ చేస్తూ వచ్చేది. సో మేబీ నేను ఎక్కువ అంటారు ఇంకా ఎక్కువ చేయాలేమో అని చెప్పేసి చేయడానికి ట్రై చేశాను. సినిమా టాస్క్ వచ్చిన మూవీ తీయాలి, అక్కడ నాకు డిజైనర్ స్టైలిష్గా ఇచ్చేసరికి నాకు ఎందుకు అది ఇచ్చారు, యాక్టింగ్ ఇవ్వచ్చు కదా, ఇదే ఎందుకు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అది చూసినప్పుడు మాకు కూడా కానీ అందులో కూడా నేను చాలా ఫన్ చేయడానికి ట్రై చేశాను. డైరెక్టర్కి టచ్అప్ చేస్తాను. సో అందరికీ అక్కడ ఎవరిని వదలలేదు. ఫైటింగ్ సీన్లో ఒక అబ్బాయి కింద పడిపోతే మెహబూబ్కి పడిపోయినా కూడా వెళ్ళి టచ్అప్ చేస్తాను. మేబీ అవి ఇంకా వచ్చింటే ఇంకా బాగుండేది. బట్ నాకు ఇచ్చిన పాత్రకి నేను 100% న్యాయం చేశాను. కానీ ఇంకా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే రోల్స్ ఇచ్చింటే బాగుండేది, ఆర్ఎల్స్ చేసింది చూపించినా బాగుండేది. బట్ అక్కడ 24 అవర్స్లో ఎవరెవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వెళ్ళొచ్చిన ఎపిసోడ్స్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఎక్కువగా రాత్రంతా మేల్కొని కష్టపడి టాస్కులు చేస్తే అంటే కష్టం ఇంపార్టెంటా, కనపడడం ఇంపార్టెంటా, అంటే కనపడే విధానాలు మారిపోయాయి. అంటే అరిస్తేనో కొంచెం గోల చేస్తేనోనే కనిపిస్తున్నారు అక్కడ, కష్టపడితే కాదు అని కనిపించడానికి నేనైతే గొడవపడను, నా నేచరే ఇది. రైట్, నేను నా స్టాండ్ తీసుకుంటాను, కానీ మాట్లాడే పద్ధతి ఇలాగే ఉంటుంది. నేను ఇంతే కూల్గా మాట్లాడతాను. ఎందుకు హారికని ఒకరు ఒక మాట అన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడింది బయటికి రాలేదు. సో అఖిల్ని బయటికి పంపించేటప్పుడు సోహెల్తో ఒక చిన్న కాన్వర్జేషన్ అయింది ఒక 1/2 అవర్ వరకు, అది బయటికి రాలేదు. సో నా స్టాండ్స్ నేను తీసుకుంటూ వచ్చాను. సో కాకపోతే గొడవ పడి స్టాండ్ తీసుకోలేను, అది నా నేచరే కాదు. సో గొడవ పడాలి అని అంటే ఓకే, బిగ్ బాస్ నాకు పర్ఫెక్ట్ కాదు. అంటే ఏ రకంగా అరిచినా కూడా కనిపిస్తున్నారు జనాలు, కోపంతో అరిచినా కనిపిస్తున్నారు, కామెడీగా అరిచినా కనిపిస్తున్నారు, వెటకారంగా అరిచినా కనిపిస్తున్నారు. సో అరవడం అనేది కామన్ పాయింట్గా అనిపిస్తుంది అక్కడ. సో చూసినప్పుడు హౌస్లో మేబీ అరవడం కామన్ అనుకుంటే మాత్రం బిగ్ బాస్కి నేను కరెక్ట్ కాదు. సో ఎందుకంటే నవ్వడం అనేది ఉంటే కనుక డెఫినెట్గా బిగ్ బాస్కి నవ్వడం కాదు, నేను సాఫ్ట్గా నా స్టాండ్ నేను తీసి నాకు కూడా నవ్వు మీద కూడా నాకు తెలిసి చాలా రకాలుగా, అంటే లోపల నుంచి వస్తుందా, హార్ట్ఫుల్గా నవ్వుతుందా లేదా, ఆ నవ్వు వెనకాల రకరకాల రహస్యాలు ఉన్నాయా ఏంటి అని. అంటే షో వైజ్ నేను కొన్ని షోస్ చేస్తున్నప్పుడు క్యూట్ స్మైల్ అన్నారు, గేమ్ వైజ్ వచ్చేసరికి దానికి ఇంకొక పేరు పెట్టారు. సో అవసరానికి మార్చుకుంటారు, ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. స్మైల్ వెనకాల రహస్యాలు ఏం లేవు అయితే. సో నా స్మైల్ వెనకాల చాలా రహస్యాలు ఉన్నాయి. సో ఎంత కష్టం వచ్చినా ఫేస్లో ఆ చిరునవ్వు వదలకుండా ఉండాలి అంటే అంత గట్స్ ఉండాలి. ఎన్ని స్ట్రగుల్స్ చూసుంటే అరే ఇది చిన్న ప్రాబ్లమే కదా అని ఒక స్మైల్తో కొట్టిపారడం ఉంది చూసారు, అది ఇట్స్ నాట్ అన్ ఈజీ అని అనిపిస్తుంది నాకు. సో అది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే డెఫినెట్లీ అర్థం అవుతుంది. బట్ ఎవరెలా అర్థం చేసుకుంటే వాళ్ళ ఒపీనియన్ మనం మార్చలేం. అవును, ఇప్పుడు మాట్లాడింది చాలా కరెక్ట్. అది ఒక ఎన్ని కష్టాలున్నా కూడా ఫేస్ మీద చిరునవ్వుని, మేబీ యాంకర్స్లో అండ్ యాక్టర్స్లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమో ఇది. ఫ్యామిలీలో ఎన్ని కష్టాలున్నా లేకపోతే బయట ఎంతమంది ఇరిటేట్ చేసినా మళ్ళీ స్క్రీన్ మీదకి రాగానే ఒక స్మైల్తో రావాలి. బట్ చాలా వరకు ఇది ఉంది లాస్య, మీకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు తెలుసో లేదో, అంటే హౌస్కి వెళ్తే కొంచెం ఆ నెగిటివ్ ఇది కూడా వస్తుంది, హేటర్స్ పెరుగుతారు అనేది ఎక్కడో ఉండింది. కొంతమంది ఆడియన్స్ కూడా మాట్లాడుకోవడం నేను విన్నాను. అండ్ మన దగ్గర కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, అరే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హేటర్స్ పెరగచ్చు, వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారో తెలియదు, 24 అవర్స్లో 1 అవర్ ఫీడ్ అది ఏం బయటకి ఇస్తారో అవుట్పుట్ అనేది తెలియదు. సో దాంట్లో మనం ఎలా అసలు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ ఎలా మారుతుందో తెలియదు. సో ఇది ఉండింది, ఇది ఫస్ట్ అసలు తెలుసా, ఇది ఫస్ట్ విన్నారా మ్యామ్? సో ఫస్ట్ నేను అనుకున్నాను అంటే లోపలికి వెళ్తే డెఫినెట్లీ ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు సెకండ్ సీజన్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా మైండ్లో అదే ఉంది. బట్ నేను 4th సీజన్కి ఓకే అన్న తర్వాత నేను అనుకున్నాను నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తారు, ఓకే అలాగే చూపిస్తారని అనుకున్నాను నేను. ఓకే, సో మనం ఎలా ఉంటున్నాము అనేది లోపల అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేసాము అనేది మనకి తెలిసినప్పుడు నెగిటివా పాజిటివా పక్కన పెట్టేసాయి. ఎందుకు అంటే మనల్ని ఇష్టపడే ప్రేక్షకులు డెఫినెట్లీ ఉంటారు అని నాకు అనిపించింది, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. సో బయటికి వచ్చిన తర్వాత అయితే నేను సూపర్ హ్యాపీ అబ్బా. ఎందుకంటే బయటికి రాగానే ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ రాగానే సో ప్రేక్షకులను మర్చిపోయారేమో, అప్పుడు ఎంత లవ్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళకి గుర్తున్నానా, సో ఇలాంటివన్నీ నా మైండ్లో ఉండేవి. సో నేను టాప్ 5లో ఉన్నాను, టైటిల్ విన్నాయనా కాదు, సో ప్రేక్షకుల మనసు గెలిచాను. ఇంకా అంతకంటే ముందు ఇచ్చే లవ్ కంటే ఇప్పుడు రెట్టింపు లవ్ ఇస్తున్నారు అంటే వెరీ హ్యాపీ అనిపించింది.
ఓకే. ఆ లవ్ కనిపించిందా? బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా బాగా లవ్ చేసేవాళ్ళు కాల్స్ చేసి సో అప్రిషియేట్ చేయడం, ఎందుకంటే కాంప్లిమెంట్ ఇన్స్టాలో చేయడం? చెప్తున్నాను కదా, మెసేజెస్ అన్నీ చూస్తూ ఉండడం అండ్ మెయిల్స్ పెడుతూ ఉండడం, కాల్స్ చేసి చెప్తూ ఉండడం. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే కొందరు నేను ఉండే విధానాన్ని చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. సో మా అమ్మాయి ఇంట్లో ఒక వదిన ఎలా ఉంటుంది, ఒక అక్క ఎలా ఉంటుంది, సో ఎంత అయినా కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా కష్టం. సో అది మాకు కనిపించేది అని చెప్పడం. మా కమ్యూనిటీలోనే ఒకరు నాకు స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకొకరు నాకు పూతరేకులు తీసుకొచ్చి ఇచ్చారు. సో అట్లా వాళ్ళ లవ్ చూస్తే అరే, మా కమ్యూనిటీలో ఎప్పుడు నేను ఎవరితో వెళ్ళి మాట్లాడలేదు, బట్ ఒక్కొక్కరు వచ్చి అలా మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండడం అది నాకు భలే అనిపించింది. సో అది ఇంకేం కావాలి? అంతే కదా, డెఫినెట్గా చేసేదే ఆడియన్స్ కోసం అండ్ వాళ్ళ నుంచి ఆ లవ్ కోసం, ఆ లవ్వే వస్తుంటే ఇంకేం కావాలి. అంటే ఇప్పుడు ఇన్స్టాలో చీమ ఏనుగు జోకుల గురించి అడుగుతున్నారా లేకపోతే పప్పు గురించి అడుగుతున్నారా? వద్దు, పప్పు గురించి అమ్మో. కానీ ఇంటికి వచ్చిన వెంటనే మా ఆయన నాకు ఆలూ ఫ్రై అండ్ పప్పువే చేసి పెట్టాడు. ఓ, ఆయన చేసి పెట్టారా? ఓకే. ఎవరు నీ పప్పు గురించి మాట్లాడేది, దా పప్పు అన్నది ఎందుకురా అలా. బట్ అది మరీ చాలా ఫేమస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, అంతే. సో కాకపోతే ఏంటంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా ఏదైనా వంట చేస్తే నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వకపోతే ఎలా ఉంది, వాళ్ళు తిని కాంప్లిమెంట్స్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు అయిపోయారు. సో అట్లా దానికోసం వెయిట్ చేస్తాను నేను, అంత మనసు పెట్టి చేస్తాను కాబట్టి. సో నా వంటను ఏమన్నా అంటే కొంచెం బాధేస్తుంది. సో అప్పుడప్పుడు బాధ, దాని తర్వాత లైట్ తీసేసుకున్నాను. కాదు, ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు చూసిన తర్వాత కూడా ఇలాంటి పప్పు గురించి వీటి గురించి మాట్లాడితే బాధ కలుగుతుందా జీవితం? వంట నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైనది అది. సో మనసు పెట్టి చేసిన తర్వాత ఏదో చెప్పాలి కదా అని చెప్తే బాధేస్తుంది. నిజంగా బాగాలేకపోతే నువ్వు చెప్పింటే అది వేరు. సో నాకు రీజన్ వేరేది కూడా ఉండాల్సింది అని అనిపిస్తుంది, అంతే. అంటే చేంజెస్ ఏమైనా వచ్చాయా లాస్య అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత? అంటే మనం మరీ ఇప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు అంత క్లోజ్ ఉండం ఎవరితో, ఒకటేదో చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం మనుషుల గురించి, అక్కడ వరకు ఆ 1 hour గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ ఇదేంటంటే రకరకాల మనుషులు, వాళ్ళ బ్రెయిన్స్, వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటుంది, వాళ్ళ థాట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ వేరే ఉంటుంది, కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. కొంతమందిది మ్యాచ్ అవ్వచ్చు, కొంతమందిది మ్యాచ్ అవ్వకపోవచ్చు. అండ్ వాళ్ళతో ఉండేటప్పుడు ఓకే మనుషులు అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇలా ఉన్నారా, వాళ్ళు మన కోసం చేయాల్సిన పని కూడా ఉండదు కదా. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎంతో కొంత వాళ్ళది మన కోసం అన్నా కాస్త మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళు మార్చుకోరు, వాళ్ళదే చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఓ మనుషులు ఇలా ఆలోచిస్తారా? సో డెఫినెట్లీ అన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు సో ఒక్కొక్కరి మెంటాలిటీ చూసినప్పుడు ఓకే ఇలా కూడా ఉంటారు, సో ఇలా ఉంటారు అని నేను తెలుసుకుంటూ వచ్చాను. బట్ ఈ బిగ్ బాస్ అనేది చాలా అంటే నేను చూసిన దాంతో పోలిస్తే ఇక్కడ చూసినవి చాలా తక్కువే అని అనిపించింది. ఎందుకంటే నేను నా 10 years లైఫ్లో నేను చాలా చూశాను. సో వాటితో పోలిస్తే ఇవి చాలా చిన్నవి అనిపించాయి. కాకపోతే నువ్వు చెప్పినట్టుగా ఆ కనెక్షన్ అనేది 16 మంది ఉన్నా 19 మంది ఉన్నా సో మనకి కొందరు మాత్రమే ఫ్రెండ్స్ అవ్వగలరు, కొందరితో మాత్రమే మనం కనెక్ట్ అవ్వగలం. సో వేరే వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినా కూడా మనం మన సైడ్ నుంచి ట్రై చేస్తే సరిపోదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ట్రై చేయాలి అని అనిపించాలి. సో అలా నాకు కొంతమందితో కనెక్షన్ అనేది లేదు, ఇప్పటికీ లేదు. సో కొంతమందితో నేను చాలా కనెక్ట్ అవ్వగలిగాను, నోయల్తో కానీ, అభితో కానీ, హారిక కానీ, సోహెల్, అఖిల్, సో వీళ్ళందరితో నేను కనెక్ట్ అవ్వగలిగాను, మెహబూబ్తో కానీ. సో అలా కొందరితో కనెక్షన్ ఉంటుంది. సో గంగవ్వ ఉన్నప్పుడు గంగవ్వతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళము. సో అది ఇట్ హ్యాపెన్స్. అంటే మనం వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మనం వీళ్ళతో మాట్లాడాలి అని మనం ఎంత ట్రై చేసినా అటు సైడ్ నుంచి లేనిది రాదు. సో మనలో వాళ్ళకి కొన్ని నచ్చాలి, వాళ్ళలో మనవి నచ్చాలి, అట్లా ట్యూన్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే ఫ్రెండ్స్ అయిపోతారు. సో అలా బాగా ట్యూన్ అయింది ఎవరు, అసలు ట్యూన్ అవ్వంది ఎవరు? ట్యూన్ అవ్వని వాళ్ళు ఇప్పుడు నేమ్స్ చెప్పాను కదా, సో వాళ్ళతో అయితే నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అభి, హారిక, నోయల్, నేను, సోహెల్. నోయల్ బయట నుంచి కూడా ఫ్రెండ్ కదా, సో బయట నుంచి ఫ్రెండ్, లోపలికి వెళ్ళాక నాతో మాట్లాడలేదని నోయల్తో నేను గొడవ. అవును, అసలు మీరు ఇద్దరు ఎందుకు మాట్లాడుకోలేదు? అదే మరి విచిత్రంగా నోయల్ సర్కిల్ వేరే అయిపోయింది, అంటే అసలు మాట్లాడలే, ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ సో ఎక్కువ మాట్లాడే స్పేస్ దొరకట్లేదు. సో తను నాతో మాట్లాడడానికి ఆ స్పేస్ తీసుకోవట్లేదు, నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. సో ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది, ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని స్టార్టింగ్ అనుకున్నాను. బట్ దాని తర్వాత అది సో ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు
కాదు, నాకు కూడా తెలుసు కదా బయట మీరిద్దరు కలిసి పనిచేశారు, బయట మీరు ఎలా ఉంటారని నాకు కూడా తెలుసు కదా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫీల్ అయ్యాను, అదేంటి నోయల్ అండ్ లాస్యా మాట్లాడుకోవడం ఏంటి అంటే, మీరిద్దరు మాట్లాడుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో, మేబీ అది ఇంకా ఆడియన్స్లోకి వెళ్ళేదేమో, మీ ఫ్రెండ్షిప్ కూడా కనిపించేదేమో అందరికీ. కనిపిస్తే ఆ బ్యూటిఫుల్ ఆ ఫ్రెండ్షిప్ కూడా జనాలకు కలిపి ఇంకొంతసేపు ఎక్కువసేపు అందరూ, నోయల్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళేవాడు కాదేమో. ఓకే, తను వేరే రీజన్స్తో వెళ్ళినా కూడా. సో నోయల్ అండ్ అమ్మగారితో ఎక్కువ ఉండేవాళ్ళు. సో అమ్మగారితో నేను ఎక్కువ అంటే నేను ట్రై చేశాను కానీ కనెక్ట్ అవ్వలేకపోయాను. సో అట్లా ఇప్పుడు ఏంటంటే నేనే ఒక గ్రూప్లో దూరి మాట్లాడడం అనేది నాకు ఉండదు అలాగా. సో నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. సో నేను వెళ్ళి ఏది డిస్కషన్ అవుతే నేను వెళ్ళను. సో ఏదైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను రానా అని అడుగుతాను. సో ఎప్పుడైనా ఒక్కదాన్నే కూర్చోంటే అభి ఉంటారు, లాస్ట్ ఒక్కదాన్ని ఎందుకు కూర్చున్నారా ఉంటారు, అక్కడ ఎందుకు కూర్చున్నారా అని పిలుస్తారు. అట్లా నన్ను యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది కదా. సో అది నాకు అభితో కానీ హారికతో కానీ, ఒక్కదాన్నే ఉంటే హారిక అక్క కాఫీ పెడతాను తాగుతావా అంటే, మనం వాళ్ళకి ఫుడ్ చేస్తాం కదా, చిన్న చిన్న హ్యాపీనెస్ అనమాట. నాకు అవి చాలా హ్యాపీ అనిపించేవి. సో అభి నన్ను పిలిచి రా ఒక్కదానివే ఎందుకు కూర్చున్నావు అని అంటాడు, హారిక నా కోసం కాఫీ చేసి తీసుకొస్తుంది. సో అలా కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకే వాళ్ళకి నేను క్లోజ్ అయ్యాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటే హౌస్ మేట్స్తో పోలిస్తే ఓకే, డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా హౌస్లో ఉన్నారు. బట్ చాలా ఇయర్స్ ముందు నుంచి ఆడియన్స్కి తెలిసి ఒక మంచి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానులు ఉండి అభిమానిస్తూ టెలివిజన్ ఇండస్ట్రీలో మంచి మంచి షోస్ చేసి బాగా దగ్గరగా ఉండి అంటే జనాలు వెంటనే గుర్తుపట్టేది, అరే హౌస్ మేట్స్లో ఎవరున్నారు అంటే నాకు తెలిసి యూట్యూబ్లో అవి ఫాలో అవ్వని వాళ్ళు కూడా గుర్తుపట్టేది లాస్యా, రైట్? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను అనమాట. లైక్ అంటే లాస్ట్ వీక్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం లాస్యా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండి వెళ్ళిన అమ్మాయి. సో మనం స్టార్టింగ్ నుంచి నాకు గేమ్ అర్థం అయిపోయింది కదా. స్టార్టింగ్ నుంచి నాకు సార్ నాతో మాట్లాడట్లేదు అంటే పాయింట్స్ తీయట్లేదు, మన ఎఫర్ట్స్ గుర్తించట్లేదా చూపించట్లేదా, ఐ డోంట్ నో. సో ఇప్పుడు 24 అవర్స్లో వాళ్ళకి ఏం కావాల్సి ఉంటారు, అది వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే అది మాత్రమే చూపిస్తారు. సో నాది ఇంపార్టెంట్ వాళ్ళకి అనిపించకపోవచ్చు, మేబీ అది ఆడియన్స్కి నచ్చచ్చు, ఏదైతే వద్దనుకున్నా అది నచ్చచ్చు. సో లోపలికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ నేను కష్టపడేది ప్రొజెక్ట్ అవుతుంది అన్న నమ్మకంతోనే వెళ్ళాను. సో లోపలికి వెళ్ళాక తెలిసింది. కానీ అంటే ట్రోఫీ కోసమో విన్ అవ్వడం కోసమో అంటే మన ఇమేజ్ని మన కంప్లీట్గా మనం ఏదైతే ఉంటామో మన దాన్ని మార్చేసుకొని వేరేలాగా ప్రొజెక్ట్ అవ్వకుండా ఓకే ట్రోఫీ నేను అన్నట్టు బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. అంటే ఓకే నేనే ఎక్కడున్నా కూడా, నా హౌస్లో ఉన్నా ఈ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నేనే అన్నట్టు జెన్యున్గా ఉండమన్నారు. సో అరవాలి అది స్టార్టింగ్ నాకు గొడవ పడాలి ఇవన్నీ చెప్తే సో డెఫినెట్లీ నేను రిజెక్ట్ చేసేదాన్ని, నేను వెళ్ళేదాన్ని కాదు. సో ఫైట్ చేయాలి, డెఫినెట్లీ ఫైట్ చేయాలి. సో ఫైట్ చేసే పద్ధతి వేరు, నేను గొడవ పడను. సో నేను ఓపిక్గా వెయిట్ చేస్తాను, పేషెన్స్ లెవెల్ ఉంటుంది. సో నా ఫైట్ చేసే విధానం డిఫరెంట్. అరవనంతే, అన్ని చోట్ల అరవక్కర్లేదు, శాంతితో కూడా స్వతంత్రం వచ్చినప్పుడు నా పాలసీ వేరు. సో నా స్టైల్లో నేను నా గేమ్ అడిగాను. రైట్. సో మొత్తానికి ఆ ఫైటింగ్ ఇంతకీ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత సరే ఆడియన్స్ చూసారు అప్పటి వరకు హౌస్లో ఉన్నంత వరకు, మీ హౌస్లో మీరు ఎపిసోడ్స్ మీరు అని వస్తుంది లాస్యా, ఓ మై గాడ్ చూసిన తర్వాత ఎలా అనిపించింది లాస్యా? లైక్ నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు, నేను చూసిన ఒక ఎపిసోడ్ నా ఫ్యామిలీ వచ్చినప్పుడు. ఎందుకు నాకు సార్ ఒక మాట అన్నారు, ఎందుకు నా బేబీ నన్ను చూసి స్మైల్ ఇచ్చారు కదా, సో ఆ ఎపిసోడ్ నేను చూడాలి. వెళ్ళగానే ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అంటే ఏం టెలికాస్ట్ అయింది ఏంటి, ఎందుకంటే మా వారు నా కోసం ఒక పాట పాడారు, నేను మా వారి కోసం ఒక పాట పాడాను నేను. సో అవి రాలేదేంటి అంటే వెరీ ఎమోషనల్ అనమాట, అవి చూపించుంటే ఇంకా చాలా ఎమోషనల్గా బాగుండేది. సో దాని తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను మైక్ పక్కన పడేసి గట్టిగా ఏడుస్తాను. సో అది రాలేదు, అంటే చాలా ఎమోషనల్ అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. మా జున్ను రాకపోయింటే మాత్రం నేను అంత ఎమోషనల్ అయ్యేదాన్ని కాదు. వాడిని చూసిన తర్వాత అరే అంటే వాడికి పళ్ళు వచ్చాయి, వాడు బాగా ఆడుకుంటున్నాడు, డింగ్ 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 అంటూ పరిగెడుతున్నాడు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూసుకున్నాను. ఎందుకు నా ఎమోషన్స్ ఫుల్గా చూపించలేకపోయారు, సో ఆ ఎమోషన్స్ని కూడా ఎందుకు కట్ చేశారు, 100% నా ఎమోషన్స్ నేను ఇవ్వలేదా,
అనేది ఒక చిన్నది అట్లా అనిపించింది. అంటే హౌస్కే ఎమోషన్స్ ఇంపార్టెంటా లేకపోతే లాజిక్స్ ప్రాక్టికల్గా ఉండడం ఇంపార్టెంట్ ఐ డోంట్ నో, నాకు తెలియదు వాట్ ఈస్ బిగ్ బాస్ అనేది. ఐ డోంట్ నో. అంటే ఆల్వేస్ లైక్ అంటే ఓకే మనల్ని ఇంత యూజువల్లీ మనం ఇప్పుడు మేకప్ వేసుకొని బిగ్ ప్రాపర్గా బాస్కి ఏం కూర్చొని అవసరం అనేది నాకు తెలియదు. నాకు నా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. యా నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోతే నాకు అస్సలు నచ్చదు. ఎందుకు అంటే మై ట్రూ ఎమోషన్స్ నేను ఎక్కడా కూడా అంతవరకు లాస్ట్ ఏడ్చిన లాస్ట్ని ఎక్కడన్నా చూసారా మీరు అంతగా? సో నా ఫ్యామిలీ గురించి వస్తే డెఫినెట్లీ ఏడుస్తాను. నా ఫ్యామిలీ గురించి తప్ప నేను ఎక్కడ ఎమోషనల్ అయితే అవ్వను. సో ఇంత స్ట్రాంగ్ అయిపోవడానికి రీజన్ బయట ఈ జర్నీయా? ఈ 10 years, నా 10 years years లైఫ్, ఈ 10 years లైఫ్లో నా లవ్ లైఫ్, నా మ్యారేజ్ లైఫ్, నా కెరియర్, సో అన్నీ ఎంటర్ మన లైఫ్లో మనం స్ట్రాంగ్ అవుతున్నాము అంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఎన్ని ఎదురు దెబ్బలు చూస్తే ఇంత స్ట్రాంగ్ అవుతాం. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అండ్ నాకు తెలుసు లాస్ట్ అప్పట్లో లైక్ చాలా బిజీ ఉండేదానివి నువ్వు. ఇంకా నేను అప్పటికి అంత చేయట్లేదు షోస్ లైక్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు. అయితే సడన్గా నా క్లాసే ఎక్కడో మిస్ అయిపోయిందని అనిపించింది. ఈవెందో యాంకర్స్ లిస్ట్లో మేము చూసుకున్నా కూడా ఏది లాస్య. సో ఆపేసి వెళ్ళిపోయాను, కెరియర్ స్టాప్ చేసేసి. సో ఎందుకు అంటే నా పర్సనల్ లైఫ్లో సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్, చాలా 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 హ్యాపెనింగ్ నా పర్సనల్ లైఫ్లో. సో ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో కొంత అవుతూ ఉండేది, బట్ పర్సనల్ లైఫ్తో పోలిస్తే ప్రొఫెషనల్ లైఫ్లో అయ్యేది చాలా చాలా తక్కువ. సో నా పర్సనల్ లైఫ్ని నేను సెట్ రైట్ చేసుకోవాలి, ముందు నా లవ్ లైఫ్, నా ఫ్యామిలీ అంతా నేను సెట్ అవ్వాలి అని అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. సో అందుకని ప్రొఫెషనల్ లైఫ్ వదిలేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత అంత క్లీన్గా ఉన్నిందనమాట 2017, 18, 19 నా బేబీ. సో అట్లా ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్ ఇంకా చాలా బాగుంది. సో ఒక ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని అనిపించింది ఆ టైంలో. నా పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అనిపించింది, అందుకని నా ప్రొఫెషనల్ లైఫ్కి మేబీ అక్కడ నేను ఎండ్ పెట్టేయాల్సి వచ్చింది. యా నాకు ఎప్పుడు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు చూసినా నేను లైక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ అమ్మాయి. ఓకే దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సంథింగ్ మనకి ఏదైతే జరిగిందో లైఫ్లో దాన్ని ఓపెన్గా చెప్పిన తర్వాత ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా లైఫ్లో ఇది నిజంగా జరిగింది, నేను దీన్ని చెప్తున్నాను, మీరు ఎలా తీసుకోండి. మీరు ఎలా తీసుకోండి, అదే అన్నాను నేను. ఏదైనా సరే బిగ్ బాస్లో కూడా అలాగే ఉన్నాను. నాకు అనిపించింది చెప్తాను, కానీ కోపంగా గొడవపడి చెప్పలేను అంతే. సో అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకోరు. సో అదే అన్నాను, ఇప్పుడు మనల్ని మనం చెప్పింది రైట్ అని అనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు, రాంగ్ అనిపిస్తే తీసుకోరు. బట్ మనం చేసింది ప్రతి ఒక్కరికి రైట్ అనిపించేలా అయితే ఉండదు. సో ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో నేను చెప్పేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సో మర్చిపోయింది ఇందాక ట్యూన్ అయిన వాళ్ళు ఎవరు అంటే హారిక, అభి చెప్పే పేరు నోయల్ అని. అంటే ఈ మిగతా వాళ్ళు ఎవరు ట్యూన్ అవ్వలేదని వేసేసుకోవచ్చు ఆ లిస్ట్లో పేర్లు చెప్పకుండా? అంతే, మెహబూబ్ ఇంకా అఖిల్, సో వీళ్ళందరితో ట్యూన్ అవ్వగలిగాను, అవ్వతో కానీ. సో ఇంకొందరితో ట్రై చేశాను, బట్ ఎంత ట్రై చేసినా అవ్వలేకపోయా. సో ఎందుకు అంటే అటు సైడ్ నుంచి కూడా లేదు. సో అలాంటప్పుడు ఇంకా ట్రై చేసి ఇంకా లాభం లేదు అని అనుకున్నాను. సో మిగతా వాళ్ళు ఎవరు ట్యూన్ అవ్వలేదు, పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు, కాంట్రాస్ట్ ఉన్నారని? అట్లా లేదు, ట్రై చేశాను. మనం ఎవరు అంటే ఇప్పుడు సోహెల్కి చాలా కోపం, సోహెల్కి నాకు అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. బట్ ఆ ప్రేమగా మాట్లాడతాడు చూడు, అక్క అక్క అని ప్రేమగా మాట్లాడతాడు. తన కోపం నాకు చాలా ఇష్టం. సో ఎంత ఇట్లా కోపం వస్తుందో అంతే ఏమంటారు త్వరగా తగ్గిపోతుంది. సో అది నాకు చాలా ఇష్టం, వెంటనే వెళ్ళి సాల్వ్ చేసుకుంటాడు. అండ్ మెహబూబ్లో చాలా కష్టపడతాడు. సో ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు సో నిన్న బెస్ట్ ఇవ్వాలి అనే తన కష్టం నేను చూశాను. సో అందుకే నాకు తన 100% ఎఫర్ట్ నాకు కనిపిస్తాయి కదా, నాకు అది ఇష్టం. సో హారికలో కూడా తన బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది, కష్టపడుతుంది. సో నాకు నచ్చినవి. సో అభిజిత్లో స్మార్ట్గా ఆడతాడు, మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. సో అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క దానికి నేను కనెక్ట్ అయ్యాను. సో వేరే వాళ్ళతో కూడా నేను ట్రై చేశాను, పక్కన కూర్చొని మాట్లాడడానికి అంతెందుకు అవినాష్తో మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ అవినాష్ మనకి టైం, అవినాష్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు, బయట ఎలా ఉంటాడో షోస్లో? అదే సో అవినాష్ స్టార్టింగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండే. ఒక 4 వీక్స్ 3 వీక్స్ ఆ టైం నుంచి నాకు కూడా లోపల మాట్లాడే అంత టైం, ఆ స్పేస్ ఇవ్వలేదు. సో ఇంకా నేను కూడా ఎక్కువ ఉంటారు, ఇంకా వచ్చి మాట్లాడు అని మనం ఎందుకు అడుక్కుంటాం, అట్లా లేదు కదా. కాదు లాసే ఇది నోటీస్ చేసావా, లైక్
బయట చూసిన వ్యక్తుల్లో, మనం కలిసిన వ్యక్తులు, మనతో ఉన్న వ్యక్తులు, మనం షోస్లో కలిసి బాగా ఎంటర్టైన్ అయిన వ్యక్తులు హౌస్లోకి వచ్చిన తర్వాత వేరేలా బిహేవ్ చేశారు అనేది ఏమన్నా అనిపించిందా? అట్లా అట్లా వేరేలా బిహేవ్ వేరేలా మీన్స్ నాట్ మనం ఏదైతే చూసామో అది కాకుండా. అవినాష్ అని అన్నా నువ్వు చాలా మారిపోయావు లాస్ట్ ఇయర్. అవును. అంటే నేను అన్నాను, సో బయట మనం ఎక్కువసార్లు కలిసినా జస్ట్ ఈవెంట్స్లో అలా కలిసే వాళ్ళం, అక్కడ నవ్వుతూ ఉంటాను అంతే. కానీ ఒక మనిషి కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అవి ఇక్కడ చూస్తున్నాం అంతే. సో 24 hours కలిసి ట్రావెల్ చేస్తాం కాబట్టి సో వాళ్ళ రియాలిటీ, వాళ్ళ రియల్ ఎమోషన్స్ అనేది బయటికి వస్తాయి. సో అంతేగాని మనిషి బయట అలా లేరు అని చెప్పలేం. సో ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడుగా, అన్నీ కూడా ఎంటర్టైనింగ్ వేలోనే తీసుకుంటాడేమో అవి అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే నామినేషన్, ఎలిమినేషన్ దానికి లిటరలీ చూస్తుంటే మాకు కూడా ఏంటిది, ఎందుకంత ఆవేశపడిపోతున్నాడు. అసలు ఒక్క మాట చెప్తే దానికి ఇంకా 10,000 ఆలోచన. ఇలా డిబేట్ మాత్రం ఆపడు. సో యాక్సెప్ట్ చేయడు నామినేషన్స్లో. తను ఎవరైనా నామినేట్ చేస్తే ఆ రీజన్కి యాక్సెప్ట్ చేయాలి. మనం ఏదన్నా అంటే త్వరగా యాక్సెప్ట్ చేయడు. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సో ఎందుకు అలా, ఇలా ఎందుకు అనుకున్నావు అని చెప్పేసి. సో అది నామినేషన్స్ టెన్షనా లేకపోతే ఏంటి అనేది తెలియదు. ఆ హౌస్లో ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవాలి, ఇంకా జీవితాంతం మనం ఇక్కడే ఉంటాం అని అనిపిస్తుంది ఏంటి? నామినేషన్లో ఆ రియాక్షన్కి కారణం అరే 3 months తర్వాత కూడా ఇల్లు నాకే అట్లా కాదు. సో 15 weeks ఉండాలి, లాస్ట్ వరకు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఎక్కడ నాకు ఓట్స్ తక్కువ వచ్చి వెళ్ళిపోతానేమో అని ఒక భయం ఎవరికైనా ఉంటుంది. సో అట్లా కొంచెం ఎక్కువ భయపడతాడు అని అనిపించింది. అంటే మామూలుగా ఇప్పుడు కెమెరాస్ ఉన్నప్పుడు మనం మేకప్ వేసుకొని ప్రాపర్గా కూర్చొని పద్ధతిగా ఓకే ఆడియన్స్ కోసం మాట్లాడుతూ ఉంటాం కదా, ఎంతో కొంతైనా కూడా కాన్షియస్ ఉంటుంది అది. అక్కడ కెమెరాస్ చాలా ఉంటాయి. నాకేమనిపించింది అంటే కొంతమంది ఓన్లీ కెమెరాస్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అరే కెమెరాలు కనిపిస్తున్నాయి, ఇది ప్రతి క్షణం వాళ్ళ మనసులో ఉంది. ఆ జెన్యూన్గా ఆ రియాక్షన్స్ బయట పెట్టకుండా ఓకే కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, మనం కెమెరా కోసం. అవి మాకు కూడా లోపల అనిపించాయి కొందరిని చూసిన తర్వాత. ఏదైనా మాట్లాడేటప్పుడు కెమెరా వచ్చింది కనిపిస్తుందా, అయ్యో నేను అనుకున్నాను. ఇంకా అలా చూసిన తర్వాత అంటే కొంచెం ఆర్టిఫిషియాలిటీ అనేది కొంచెం తెలిసిపోతుంది కదా వాళ్ళ దగ్గర. సో అలాంటి వాళ్ళకి కొంచెం నేను దూరంగా ఉంటూనే వచ్చాను. సో అదే అంటున్నాను, జెన్యూన్గా ఉండమన్నారు కానీ లోపల కొన్ని ఉంటారు కెమెరా కోసమే జరుగుతున్నట్టుగా నాకు కూడా అనిపించాయి. కెమెరా రాగానే కొంచెం అప్పటి వరకు ఉన్నది కాకుండా ఎనర్జీని యాడ్ చేసి అరవడం, అది అక్కడ సింక్ అవ్వదు కదా బేసిక్గా ఒక టాపిక్లో కాన్వర్జేషన్లో మధ్యలో అనేది కొంచెం. కానీ ఎంతసేపు అని కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి అలా ఉండడం అసలు నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వదు. సో కెమెరాలు వంట చేస్తున్నప్పుడు అయితే ఈ కెమెరాలు ఇట్లా చూస్తుని ఎంతసేపు చూపిస్తారు అబ్బాయి వంటని అలా అనుకునేదాన్ని నేను. సో కెమెరాస్ చూస్తున్నప్పుడు మన వంట ఇంకా టెన్షన్ ఎక్కువ వేస్తుంది. ఇది కుకింగ్ షో లాగా ఇదేంటి కెమెరాలు ఎంతసేపు చూస్తున్నాయి. స్టార్టింగ్ ఒక 1 week అలా అనిపించింది. దాని తర్వాత ఏది ఎక్కడ చూస్తుంది, అసలు వర్క్ చేస్తున్నాయా లేదా, ఆన్లో ఉన్నాయా లేదా అనేది తెలియదు. ఎందుకంటే మేబీ అన్ని కెమెరాస్ ఎట్ ఎ టైం వర్క్ చేయకపోవచ్చు. సో ఎక్కడ సో తెలియదు కాబట్టి సో అన్ని కెమెరాస్ వర్క్ చేస్తున్నాయని మనం 24 hours ఇన్ని డేస్ మనం యాక్ట్ చేస్తూ అయితే ఉండలేం. మేబీ 1 week 10 days అలా కెమెరా కాన్షియస్గా ఉండొచ్చు. 5 days 6 days తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. కెమెరాస్ ఉన్నాయి అని మనం ఆ ఫీల్లో అయితే ఉండము. కాకపోతే కొందరు చూసినప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. కాదు మామూలుగా అయితే మహా అయితే మేనేజ్ చేయగలుగుతాం మన అన్ని ఎమోషన్స్ని ఒక రోజు. ఇంకా బాగా మేనేజ్ చేయగలిగిన వాళ్ళు అయితే ఒక 1 week వరకు ఏమన్నా దాన్ని లాగుతారేమో. దాని తర్వాత అయితే ఎంతో కొంత రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు అవి కోపం చూపించినా కూడా తన రియాలిటీ, తను అలా ఫీల్ అవుతున్నాడు, అది కనిపిస్తుంది. సో ఇంకా రియాలిటీ కాకుండా అక్కడ స్టిల్ యాక్ట్ చేస్తూనే ఉన్న వాళ్ళు ఉన్నారా? నేను పేర్లు అడగను, ఐ డోంట్ నో. అంటే బయటకు రాకుండా ఎమోషన్స్ని అరే మనం నెగిటివ్ అయిపోతామేమో ఆడియన్స్లో, ఇది కాదు అట్లా లేదు. సో ఎవరు ఎలా ఉన్నారు అలాగే నెగిటివ్ అయిపోతానేమో అని చెప్పేసి అట్లా ఎవరు లేకుండా లేరు. సో వాళ్ళ దాకా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ దాకా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఇట్లా ఉండడం కంటే మనం ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలి, కెమెరా తిరిగినప్పుడు ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలి అనుకోవడంలో తప్పు లేదేమో. డెఫినెట్గా తప్పులేదు. బట్ అలా అయితే నేను ఉండలేను అంతే. బట్ ఇప్పుడున్న వాళ్ళలో అయితే సో వాళ్ళ గేమ్ వాళ్ళు స్ట్రాంగ్గానే ఆడుతున్నారు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫైనల్ వీక్స్లో ఉన్నారు. సో ఇప్పుడు టఫ్ ఉంది కాంపిటీషన్, Super 7. సో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అలారం పెడితే లేస్తున్నావా లేకపోతే సాంగ్ వేస్తేనే లేవడం జరుగుతుంది? లేపాలంటే లాస్ట్ అలారం కాదు, సాంగ్ కాదు,
ఎట్లా అయిపోయిందంటే మాకు 8 గంటల వరకు లేపేవాళ్ళు కాదు. నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లేసేవాళ్ళం. కానీ ఇక్కడ అట్లా కాదు. నా బేబీతో 9:30 10 కల్లా పడుకునేస్తాను. 10-10:30 మ్యాక్సిమం. సో 10:30 కల్లా పడుకోనా మార్నింగ్ 8 వరకు లేవట్లేదు. సో మార్నింగ్ 6 కల్లా లేచిపోయేదాన్ని నేను. 8-8:30 9 అయినా కూడా ఒక్కొక్కసారి లేవట్లేదు నేను. అది అలవాటు అయిపోయింది. సో కొంచెం అలవాటు చేసుకోవాలి, లేట్గా కాదు ఇంకొంచెం త్వరగా లేవాలి. అండ్ బాడీలో కూడా ఎప్పుడైనా ఇలా అనుకోవడం మిస్ అయింది? ఇన్నాళ్ళు ఒక మైక్ ని అలా వేసుకుంటే చేతికి రింగ్స్ ఉంటేనే ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ ఇలా అంటూ ఒక 1 డే అలా అనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మనకి 1 డే హోటల్లోనే పెట్టేస్తారు. సాటర్డే ఎలిమినేట్ అయిన తర్వాత సండే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత పంపిస్తారు కదా. ఆ సండే అదంతా ఫోబియాలో ఉంటాం, బిగ్ బాస్ ఫోబియాలో ఉంటాము. ఒక 1 డే 2 డేస్ అలా అనిపిస్తుంది. సో ఈ టైంకి స్టోర్ రూమ్ బెల్ మోగేది, బ్యాటరీస్ చేంజ్ చేసుకునే వాళ్ళము, ఇట్లా అనిపిస్తుంది. అంటే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. 2 డేస్కి అంత సెట్ అయిపోతుంది. ఓకే. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనిపించింది ఎవరి పర్సన్స్ అక్కడ? ఉండాలి అని ఆశపడుతున్నాను. తెలీదు ఎందుకు అంటే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో డెఫినెట్లీ బిజీ అవుతారు. సో ఉండాలి అనే ఆశపడడంలో తప్పులేదు. ఉంటుందా లేదా అనేది సో ఆ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. ఉండాలి అని ఆశపడేది ఎవరు? నోయల్, అభి, నేను అండ్ హారిక్. సో అండ్ సోహెల్ కూడా నాతో, సోహెల్ అఖిల్ కూడా టచ్లో ఉంటే బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో ఏమవుతుంది, ఎందుకు అంటే అంత ప్రేమగా పలకరించారు కదా వాళ్ళు. సో బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. వచ్చిన తర్వాత అందరికీ ఫోన్లు చేస్తున్నాను, కలుస్తున్నాను. నాకు క్లోజ్గా అనిపించిన వాళ్ళందరినీ నేను కలుస్తున్నాను. సో అందరికీ ఫోన్ చేయలేను. నాకు నచ్చిన వాళ్ళు, నన్ను ఇష్టపడిన వాళ్ళకి నేను ఫోన్స్ చేస్తున్నాను. కాల్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడడం. అంతే. అండ్ అంటే ఈవెన్ తో మెహబూబ్ని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని ఎలిమినేషన్ అది. అంటే చాలామంది తను చాలా కనిపించాడు, ఏ రకంగా కనిపించినా తను చాలా కనిపించేవాడు తను ఉన్నంతసేపు. సో అంటే తెలిసాడు తను, మెహబూబ్ అనే పర్సన్ ఎక్కువ మందికి తెలిసాడు. తను కవర్ సాంగ్స్ చేసేవాడు అంతకుముందు, బట్ ఇండస్ట్రీ వరకు తెలిసేమో, కొంతమందికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ దీంట్లో తనకు అనిపించాడు, బిగ్ బాస్లో కనిపించాడు. బిగ్ బాస్లో తను ఉన్నంతసేపు కనిపించాడు. కానీ తన ఎలిమినేషన్ అనేది ఆల్ ఆఫ్ సడన్ జరగడం, అంటే ఎవరినో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. డెఫినెట్గా ఆటలో అంతే కదా, ఎక్స్పెక్ట్ చేసేది జరగదు. బట్ ఇది ఖచ్చితంగా జనాల ఆట కదా, అంటే ఆడియన్సే ఉంచుతారు అక్కడ, ఆడియన్సే తీసుకొస్తారు బయటికి అనేది ఒకటి ఉంటుంది కదా. బట్ మెహబూబ్ చాలా తొందరగా వచ్చేసాడని అనిపించింది. బట్ హౌస్లో అలా ఉండిందా? లోపల కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్ మెహబూబ్ వెళ్తాడని అస్సలు అనుకోలేదు. సో ఎప్పుడైతే సోహెల్ని మెహబూబ్ని నిలబెట్టిన తర్వాత అప్పుడు అనిపించింది. సో వాళ్ళిద్దరిని ఎందుకు నిలబెట్టారు అనేది, అంత ఫ్రెండ్స్ కదా. సో ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకరు వెళ్తున్నారు అనిపించినప్పుడు నాకు సోహెల్ మీద కాన్ఫిడెన్స్, సోహెల్ ఆడే గేమ్ ఏదైతే ఉందో. సో అండ్ ఎవ్రీ వీకెండ్ నాకు సార్ మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది, ఓకే సోహెల్కి మామూలుగా లేదు బయట అనేది అర్థమయ్యేది. కానీ మేము లోపల మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఓకే, సో అట్లా నాకు అర్థమయ్యేది. సో మెహబూబ్ అప్పుడు ఎలిమినేట్ అవుతాడని నాకు అనిపించింది ఎప్పుడు వాళ్ళిద్దరు నిలబెట్టినప్పుడు. సో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒకవేళ మెహబూబ్ ప్లేస్లో ఇంకెవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళని నిలబెట్టింటే మెహబూబ్ అని మాకు అనిపించేది కాదు. కానీ మాకు కూడా షాకింగ్ అనిపించింది. సో మెహబూబ్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నేను 100% పక్కా కన్ఫర్మ్ నెక్స్ట్ వీక్ నేనే. అంటే ఇది ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఇది జనాలు డిసైడ్ చేస్తున్నారు అని ఏదైతే చెప్పానో, ఇది అదే ఉంటుందని అనుకుంటున్నావా? లైక్ ఆడియన్స్ మాత్రమే మెహబూబ్ని బయటకు తీసుకొచ్చాడో, ఆడియన్సే లాస్యాని బయటకు తీసుకొచ్చారో, ఇది కరెక్టే కదా? సో మాకు బిగ్ బాస్లో అలాగే చెప్పారు, ఆడియన్స్ ఓట్సే మేము ఎక్కువ ప్రియారిటీ, మాకు వాళ్ళ ఓట్సే తీసుకుంటాం. ఎందుకు అంటే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడం కానీ, దేవి గారు ఎలిమినేట్ అవ్వడం కానీ, నా ఎవిక్షన్ కానీ, సో ఆడియన్స్ ఓట్స్ వేయలేదు అని అంటే నాకు కూడా బాధ వేసింది. అంటే నన్ను ఎక్కువ చూపించలేదు, ఏం చూపిస్తా అంటే చూసిన దాన్ని బట్టే కదా ఆడియన్స్ అయినా జడ్జ్ చేసేది. సో బయటికి వచ్చిన తర్వాత నేను అడిగేశాను, సో అంటే మేము ఓట్సే క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఓట్సే ప్రియారిటీ, ఆడియన్స్ ఓట్సే తీసుకుంటాము అని అన్నారు. బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఓట్స్ కంటే కూడా నేను వాళ్ళ ప్రేమ ఎక్కువ గెలుచుకున్నానని అనిపించింది. కాబట్టి నాది ఇంకా కన్సిడర్ చేయను. ఓకే. అండ్ ప్రతి మనిషికి ఒక ఏమంటారు ఒక్కళ్ళే ఉండడం, ఆ ఓన్ స్పేస్ అనేది కావాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ హౌస్ మేట్స్ ఉన్నా కూడా ఎంతో కొంత ఒంటరితనం అయితే ఎంతో కొంత ఉంటుంది, బికాస్ ఫ్యామిలీ పక్కన ఉండదు కాబట్టి. సో ఆ ఒంటరితనంలో చాలా రకాల ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఆ హౌస్లో
ఓకే ఈ ఆలోచన వచ్చి లైఫ్లో ఇది చెయ్యాలి అనుకున్నది ఏదన్నా ఉండిందా? యా, అంటే అక్కడ అంతమంది ఉన్నా ఎక్కువ స్టార్టింగ్లో ఒక 4 వీక్స్ ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరితో ఎవరు మాట్లాడాలి, వాళ్ళు చాలా కన్ఫ్యూజన్స్లో ఉండేవాళ్ళు అందరూ. సో ఎట్లా ఉండేది అని అంటే అందరూ ఒక పిక్నిక్ లాగా వచ్చాము అనేటట్టు ఉండేది. బట్ ఇంకా నాకు పక్కన ఒక మనిషి క్లోజ్ అవ్వడానికి కానీ అది కొంచెం నాకు ఎవరితో నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను ఒక 4 వీక్స్ వరకు. సో అట్లా నేను ఎక్కువ అంతమంది ఉన్న ఇంట్లో లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటిది అంటారు, అందరూ బాగా మాట్లాడేస్తారు, అక్క అక్క అంటారు. దగ్గరికి ఎవరు వచ్చి క్లోజ్గా వచ్చి ఏమైంది ఏంటి అంటే మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అనేది లేదు. అందరు బాగా మాట్లాడతారు. సో ఉన్నామా తిన్నావా ఇట్లా పలకరించే వాళ్ళు. కానీ సో ఆ 24 అవర్స్లో గంట మాట్లాడితే ఎక్కువ అని అనిపించేది. ఎవరైనా మనకు ఒక గంట టైం ఇచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అంటే వావ్ అని అనిపించేది. సో అది ఆ టైంలో నాకు ఎక్కువ లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. సో అట్లా కాదు అంటారు, టాస్క్ వచ్చినప్పుడు మాత్రమే గట్టిగా ఆడాలి అని అనుకునేదాన్ని. దాని తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే టాస్క్ ఒక్కటే కాదు, సో ఇక్కడ ఉంటారు మనం మాట్లాడేది, కుక్ చేసేది, నడిచేది, ఏది కూడా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. సో మేబీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఏంటి అని తెలిసేది కాదు. సో మెల్లిమెల్లిగా సర్కిల్ అనేది అదే ఫామ్ అయిపోయింది. నాకు సార్ వచ్చిన తర్వాత సాటర్డే సండే ఎపిసోడ్స్ తర్వాత అంటే డెఫినెట్గా ఇప్పుడు ఇందాక అన్నట్టు బయట సోహెల్ ఎక్కువ కనిపిస్తున్నాడా అనేది అంతో కొంత హింట్స్ ఇవ్వడం వల్ల మనకు అంతో ఇంతో తెలుస్తుంది కదా. సో అందరికీ తెలుస్తుంది, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ చేసేవాళ్ళం కదా, చేసేవాళ్ళు కాదు, అక్కడ అందరికీ తెలుస్తుంది. మామూలుగా ఓకే తను ఎక్కువ కనిపిస్తున్నాడు కదా, తనతో ఎక్కువగా మాట్లాడదాం, వీళ్ళ గురించి మాట్లాడలేదు కదా నాకు సార్, వీళ్ళతో మాట్లాడడం ఎందుకు అలా నేనైతే చేయలేదు. చేసిన వాళ్ళు ఉన్నారా? ఐ డోంట్ నో. లాస్ట్ ఇది మరీ దారుణమైన ఆన్సర్. ఇప్పుడు వాళ్ళకి కనిపించిందో లేదో నాకు తెలియదు కదా. అంటే కనిపిస్తుంది కదా అట్లీస్ట్ వాళ్ళ బిహేవియర్. అప్పటి వరకు పోట్లాడుకున్న వాళ్ళు నాకు సార్ వచ్చి చెప్పిన తర్వాత అంటారు ఎవరికి ఎక్కువ బయట ఓటింగ్ జరుగుతోంది, ఎవరిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమయ్యేది. వాళ్ళకి అర్థమయ్యేదా లేదా అనేది నాకు తెలీదు. అర్థమై ఉంటున్నారా అర్థం కాక ఉంటున్నారా అనేది తెలియనప్పుడు డెఫినెట్లీ ఇదే అని నేను చెప్పలేను. అది సో నేను కమెంట్ చేయలేను దాని మీద. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియదు కదా, నాకు అర్థమయ్యేది. సో దానికోసం నేను ఉండాలి అని అయితే అనుకోలేదు. ముందు నుంచి ఎలా అయితే ఉన్నానో తనతో, దాని తర్వాత కూడా అలాగే ఉన్నాను. డిఫరెన్స్ అనేది నేను చూపించలేదు. నేను అనేది ఏంటంటే సాటర్డే తర్వాత అది కనిపించేదా అని. ఇప్పుడు ఫ్రైడే వరకు వాళ్ళిద్దరు సంథింగ్ ఎవరో ఒక 4 మధ్యలో ఇష్యూస్ ఏవో జరిగాయి అనుకుందాం, అందులో 2 మధ్యలో ఎక్కువగా జరిగాయి. సాటర్డే సండే అందులోంచి ఒక అబ్బాయిని ఎక్కువగా నాకు సార్ ఎక్కువగా మెన్షన్ చేయడం చేస్తే మండేకి ఈక్వేషన్స్ ఏమన్నా మారేవా? ఓ ఈ అబ్బాయి ఈక్వేషన్స్ మేబీ మనసులో ఇది ఉండొచ్చా లేకపోవచ్చా పక్కకు పెడదాం. అక్కడ నాకు సార్ చెప్పిన దానికి మారుతున్నాయా లేదు తెలియదు కానీ సో డైలీ ఈక్వేషన్స్ మారుతాయి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. అప్పుడే గొడవ పడతారు, అప్పుడే కలిసిపోతారు. కొన్ని విషయాల్లో చిన్నదైనా సరే పెద్ద గొడవలాగా చూస్తారు. సో చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దది చేస్తారు. సో ఒకవేళ పెద్ద విషయాన్నైనా సరే లైట్ తీసేసుకుంటున్నారు. సో అక్కడ ప్రతిదీ ఏంటంటే డిఫరెంట్గా మారిపోతుంది. కాబట్టి ఎవరు ఎలా తీసుకుంటున్నారు అనేది. అండ్ ఇంకోటి అక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడడం కూడా ఉండింది. యూజువల్లీ వాళ్ళ కోసం వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఒక గేమ్ షోకి వెళ్ళినప్పుడు ఎవరి కోసం వాళ్ళు ఆడుకోవాలి. డెఫినెట్గా జర్నీ అనేది అందరితో కలిసి సాగిస్తూ ఉంటాము. బట్ ఈవెన్ దో అంటే బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు చూసినా కూడా ఒక టీమ్స్లా ఫామ్ అయ్యి ఒక ఇద్దరు, ఇప్పుడు అంతెందుకు సోహెల్ అఖిల్ అది అందరికీ కనిపించేదే. సో వాళ్ళిద్దరూ ఆడుకోవడము అండ్ కొంతమంది ఒకరి కోసం ఒకళ్ళు ఆడడం. స్ట్రాటజీ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారు కదా, ఒకరి కోసం ఒకరు వాళ్ళు ఆడట్లేదు, ఇద్దరు కలిసి ఆడారు. అదే ఇద్దరు కలిసి. సో ఇద్దరు కలిసి ఆడడం వల్ల ఏంటంటే ఒకరు డిస్టర్బ్ చేయొచ్చు వేరే వాళ్ళని, ఇంకొకరు ఉంటారు టాస్క్లో అది పర్ఫామ్ చేయొచ్చు. సో అట్లా వాళ్ళ స్ట్రాటజీ అది. సో అట్లా కలిసి ఆడడం అనేది నా ఒపీనియన్లో అది రాంగే అవుతుంది. సో డెఫినెట్లీ ప్రేక్షకులు ఎవరైనా సరే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడితే బాగుంటుంది అనుకుంటారు. కానీ అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ కాబట్టి అది వాళ్ళ గేమ్, మనం కామెంట్ చేయకూడదు. ఓకే. సో యా, హౌస్లో ఉన్నప్పుడు పాత ఎపిసోడ్స్ అయితే చూడలేదు. ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత న్యూ ఎపిసోడ్స్ అయితే చూడడం జరుగుతుందో? చూసాను. వచ్చిన తర్వాత 4 రోజులు 5 రోజుల్లో చూడలేదు. బట్ వీకెండ్ ఎపిసోడ్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఒక రోజు అట్లా ఏదైనా మిస్ అయితే చిన్నవి అట్లా మిస్ అవుతాను మా బుడ్డోడితో, వాడితో బిజీగా ఉంటాను. కానీ మోస్ట్లీ నేను ట్రై చేస్తున్నాను. నిన్నటి టాస్క్ చూస్తే ఏమనిపించింది లాస్య అయితే చేయగలిగేదా? ఒక మగ్గన్న పాలు పట్టుకోగలిగేదా? ఎందుకు పట్టలేను, అది ఆ టాస్క్ లో ఎందుకు చేయలేము? సో డెఫినెట్లీ చేయగలను. అంటే
అంత అంటే ఫిజికల్ కూడా అవుతున్నారు కదా, అంత Physical గా ఎంతో ఇప్పుడు తగులుతుంది ఇట్లా వాళ్ళకి. పాకే టాస్క్ లో ఏమంటారు, ఫిజికల్ గా నేను చేయలేదా, ఫ్రీజ్ అయ్యే టాస్క్ ఉంది కదా, సో అందులో పాకడం కానీ లేకపోతే డ్రిల్ చేయడం కానీ, సో ఇవన్నీ నేను అంటే ఇండివిజువల్ గా చేయడం వేరు, ఫిజికల్ గా ఇది టాస్క్, బట్ అందరిలో కలిపి తోసుకోవడం. ఫస్ట్ టాస్క్ చూసారా మీరు, నేను నోయల్ టొమాటో పల్ప్ చేసే టాస్క్ లో ఒకరిదొకరు గుంజుకొని, సో అది ఫిజికల్ టాస్క్ కాదు, నేను ఫిజికల్ అవ్వలేదా. సో అండ్ రోబో టాస్క్లో మోనల్తో ఫైట్ చేశాను, మోనల్ నన్ను ఎత్తి కింద పడేసింది వాష్రూమ్ ముందు, అది ఫిజికల్ కాదా. సో నాకు ఎక్కడైతే ఎఫర్ట్ నేను పెట్టగలను అక్కడ నేను డెఫినెట్లీ పెట్టగలిగాను, చేయగలను. ఫిజికల్గా నేను చెయ్యలేను అనేది నేనైతే డెఫినెట్లీ నా 100% నేను ఇచ్చాను. బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్గా ఫిట్ ఉండి టాస్క్లు ఆడడం ఇంపార్టెంటా, మెంటల్గా ఫిట్ ఉండి యూనో టాస్క్లు ఆడడం ఇంపార్టెంట్? అది మీరు నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది, ఎందుకు అంటే ఫిజికల్గా ఆడినా మెంటల్గా ఆడినా ఏది అడిగినా కుకింగ్లోనే నేను బిజీగా ఉంటాను. సో ఐ డోంట్ నో. సో ఎందుకంటే రెండింటి పరంగా ఆడాను నేను, బట్ కుకింగ్కే పరిమితం చేశారు కాబట్టి దానికి ఆన్సర్ కరెక్ట్గా నేను చెప్పలేను. ఎందుకు అంటే బయటికి ఫిజికల్గా ఆడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి, అండ్ మెంటల్గా బాగా ఆడిన వాళ్ళని అడిగితే సో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేసిందా, హార్ట్ యూజ్ చేసిందా అక్కడ? నేను బ్రెయిన్ నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎక్కువ యూజ్ చేయలేదు, నేను ఎప్పుడు కూడా హార్ట్తోనే ఉంటాను. సో మనుషుల్ని నేను ఎక్కువ నమ్ముతాను. సో అలా నమ్మడం వల్లే నాకు ఎక్కువ ఏమంటారు లైఫ్లో చాలా జరిగాయి కూడా. బట్ స్టిల్ ఏది ఉన్నా కూడా మనుషుల్ని నమ్మాలి, అదంతే. సో మామూలుగా ఎప్పుడో మ్యాథ్స్ మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా లెక్కల పుస్తకాల్లో, బట్ మనుషులతో కూడా లెక్కలు ఉంటాయి, లెక్కల్లో ఉండాలి, లెక్కలతో ఉండాలి అనేది నేర్చుకోలేదా? నేర్చుకున్నాను. లెక్కలతో అయితే నేను ఉండలేను, కానీ నేను ఇలాగే ఉంటాను. నువ్వు నాకు ఎంత ఇస్తే అంతే ఇస్తాను. బట్ ఎలా ఉంటుందంటే, నువ్వు నాకు ప్రేమ ఇంత చూపించావు అనుకో, నేను ఇంత చూపిస్తాను. ఓకే, నువ్వు నాకు ఇంత ద్వేషం చూపించావు అనుకో, అసలు నేను పట్టించుకొని కూడా పట్టించుకోను. ఎలా ఉంటుందనంటే పాజిటివ్గా ఆలోచిస్తాను. సో ఎంత ఎక్కువ నెగిటివ్ ఫీల్ చేసుకోను. అచ్చా, ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా అంటారు ఏదైనా చేసావు అంటే ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ అయింది. సో గొడవ అయితే సో డెఫినెట్లీ అంటే నీ తప్పు ఉంటే నీ దగ్గర నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నువ్వు నాకు సారీ చెప్పావు అనుకో, ఫర్గివ్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఎందుకంటే ఎనీ టైం ఫర్గివ్ చేయడానికి రెడీ. బట్ నీ తప్పున నేను సారీ చెప్పాలి అంటే నేను చెప్పను. సో నేను చాలా స్టబ్బన్ ఉంటాను. సో అట్లా అనమాట. సో ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, లేకపోతే ఈవెన్ మై హస్బెండ్ అయినా, సో ఇద్దరిలో నాది కరెక్ట్ అని అనిపిస్తే సో డెఫినెట్లీ నా పాయింట్ మీద నేను స్టిక్ అయి ఉంటాను, మాట్లాడడం మానేస్తాను. సో మా వారు వచ్చి సారీ చెప్తారు, వచ్చా నువ్వు కరెక్ట్ అని. ఒకవేళ మా వారిది రైట్ అని అనిపిస్తే డెఫినెట్లీ నేనే వెళ్ళి సారీ చెప్తాను. సో అట్లా ఉంటుంది. సో మనం రైట్ అని అనుకున్నప్పుడు మనం వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. సో యా, మామూలుగా ఇప్పుడు మనకంటే కామన్ కింద చాలా చాలా నెగిటివిటీ ఉంటుంది, అలాగే ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. మనం అడగము, ప్రేమించండి అని అడగము, ద్వేషించండి అని కూడా అడగము. వాళ్ళంతట వాళ్ళే వచ్చి ప్రేమిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. సో కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరు ఫ్యాన్స్లో ఎవరో ఒకళ్ళు పెట్టే కామెంట్లు ఎక్కువ హర్ట్ చేస్తాయా, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే హర్ట్ అవుతుంది? సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ద్వేషిస్తున్నారు అంటే ప్రేమించే వాళ్ళు ఎంత ఉన్నప్పుడు, ద్వేషించే వాళ్ళు ఎంత ఉన్నప్పుడు పట్టించుకోకూడదు అనిపిస్తుంది. కానీ మనసుకు దగ్గరైన వాళ్ళు మనల్ని బాధ పెట్టారనుకోండి, సో అది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో అది చాలా బాధ పెడుతుంది. సో అది నేను సహించలేను. ఈవెన్ మా వారితో అయినా, లేకపోతే ఇంట్లో మా మమ్మీ కానీ, మా అత్తయ్య అయినా, ఎవరైనా కూడా, మా అన్న కానీ, అక్క కానీ, సో ఒక మాట అంటే నేను తీసుకోను. సో మా వాళ్ళు ఎందుకు అలా అన్నారు, సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఎవరేమన్నా కూడా నాకేం వాళ్ళకి ఎలా అనిపించింది, సో అదే నేను ఫస్ట్ నాకు నా ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అని అనుకున్నాను. సో మా వారైతే ప్లేడ్ వెల్, నీలాగా నువ్వు ఉన్నావు, నువ్వేంటో మాకు తెలుసు, యూ ట్రైడ్ యువర్ బెస్ట్, జున్నుకి ఏదో ఇవ్వాలనుకున్నావు, ఇంకా చాలా ఉంది, నువ్వు చాలా ఇస్తావు, ఇంతే అనేసరికి ఇంక చాలరా నాకు అనిపించింది. అంతే. సమ్ టైమ్స్ అంటే మన కాంట్రవర్సీస్ మన ఫ్యామిలీ మీద కూడా పడుతూ ఉంటుందా కదా? చాలా పడుతుంది కదా, వాళ్ళు కూడా అంటే మనం సంథింగ్ ఏదో మనది వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆనందాన్ని సంతోషాన్ని పంచడం అది వేరే విషయం, బట్ ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం కామెంట్స్ని కాంట్రవర్సీస్ని కూడా వాళ్ళ మీద పడుతూ ఉంటాయి ఎంత వద్దనుకున్నా కూడా. అలా జరిగినప్పుడు అంటే నాకు తెలిసి మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి
సో అప్పుడు ముందే తెలుసు అప్పటి నుంచి నాకు ముందే తెలుసు కాబట్టి, బట్ ఆడియన్స్కి చాలా వరకు డెఫినెట్గా తర్వాత తెలిసింది. ఎప్పటి నుంచో ఆయన బ్యాక్ బోన్గా, బ్యాక్ సపోర్ట్గా ఆయన తను ఉంటూనే ఉన్నారు. అండ్ తన గురించి సో తను ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు తీసుకోవడానికి చాలా టైం పట్టింది నిజంగానే. వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే వాళ్ళకి ఏమీ తెలియదు కదా, అది నిజమేమో అనుకుంటారు. సో ఆ రూమర్స్ కానీ కాంట్రవర్సీస్ కానీ, ఒకసారి అయితే సూసైడ్ రూమర్ వచ్చింది, దానికి కానీ అమ్మో మ్యారేజ్ రూమర్ వచ్చింది ఎవరో హీరోతో, మరి అయ్యో ఈవెన్ నాకు ఇద్దరు తెలుసు. అదేంటి మా ఆయనతో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకొని పెళ్ళి చేస్తున్నారు. సో అందరు ఫ్యామిలీ పెద్దవాళ్ళందరూ ఒప్పుకొని మాకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు అన్న టైంకి మళ్ళీ ఈ రూమర్ ఏంట్రా బాబు అనుకున్నాను. అసలు ఆ రూమర్ చూసి అది ఎలా వచ్చింది లాస్య? అయ్యయ్యో తెలీదు నాకు. అది కుమారి 21F మూవీ రిలీజ్ చేసినప్పుడు ఒక సెల్ఫీ ఇంత పని చేస్తాను అసలు అనుకోలేదు. బట్ ఏది వచ్చినా కూడా సో మా వారు ఫ్యామిలీని ఉంటారు, నన్ను ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం, సో ఇంట్లో వాళ్ళకి మేము చెప్పుకోవడం, సో అది మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా అర్థం అవుతూ ఉంది. సో ఫస్ట్ వాళ్ళు కూడా బాధపడ్డారు, దాని తర్వాత అది ఇది కొంచెం గొడవలు కూడా అవుతాయి. బట్ ఫైనలీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఏదైనా సరే టైం హీల్స్ ఎవ్రీథింగ్. సో సిచ్యువేషన్స్ ఇవన్నీ మారిపోతూ ఉంటే సో మెల్లిగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు. నౌ ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఓకే. సో ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎప్పుడైనా బాధించిందా? అంటే స్ట్రైట్గా మనం చెప్పేసాం కొన్ని అరేలా చెప్తాము. ఫ్యామిలీలోనే నాకు చాలా అంటే చాలా, అరే నువ్వు ఇంత ఉంటారు నవ్వుతూ అయినా ఉంటారు మొహం మీద ఇచ్చేస్తావు అట్లా మాట్లాడుకో అని మా వారు. అంటే ఫ్యామిలీలో వాళ్ళ కజిన్స్తో కానీ అది కానీ, అంటే నేను నార్మల్గా ఎట్లుంటానో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అట్లా స్ట్రైట్గా మాట్లాడేస్తే కొంచెం వాళ్ళు హర్ట్ అయ్యారని నాకు తెలియదు. సో దాని తర్వాత అరే ఉంటారు వాళ్ళు డ్రెస్ బాగాలేదను అట్లా చెప్పినావు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏమంటారు దీనిలో ఇది ఎక్కువ వేస్తే బాగుంది, అలా కాదు కొంచెం ఉంటారు ఇలా చెప్పు అలా చెప్పు అంటే మొహం అంటే అప్పుడు ఎక్కువ ఉండేది కాదు. సో దాని తర్వాత నుంచి మెల్లిగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటారు, నవ్వుతూ అయినా చెప్పేస్తాను నేను, వద్దు అంటే కొన్ని విషయాలు బాగాలేకపోయినా బాగుందని చెప్పాలన్నమాట. సో అలా ఉంటారు, అర్థం చేసుకుంటూ వచ్చారు. సో మనలో మనకి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చాలా రెండు ఉంటాయి నాకు తెలిసి, ప్రతి మనిషిలో ఉంటుంది. రామ్ అండ్ రావణ్ ప్రతి మనిషిలో ఉంటారు. మరీ రావణాసుడు అంత చేయకపోయినా ఎంతో కొంతైనా చేస్తూ ఉంటాం. సో లాస్యాలో స్ట్రెంగ్త్ ఏంటి, రామ్ పార్ట్ ఏంటి, రావణ్ పార్ట్ ఏంటి? సో స్ట్రెంగ్త్ అంటే ఆల్వేస్ మై ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ అంటే అంటే నాలో అదే అంటున్నాను, నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు ఏదైనా డల్గా ఉన్నారు అంటే నేను హ్యాపీగా ఉండలేను. సో మా ఫ్యామిలీలో ఆల్వేస్ ఆ స్మైల్స్ చూడడానికి నేను ఏదైనా చేస్తాను. ఆ స్మైల్స్ ఎలా ఉన్నాయి అని అంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. సో అక్కడే ఉంటారు అది వీక్గా ఉంది అని అంటే అమ్మో. సో వాళ్ళ హ్యాపీనెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో వీక్నెస్ అని అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. సో ఇదే మాట నువ్వు 5 సంవత్సరాలు బ్యాక్ అడిగితే చాలా ఉన్నాయని చెప్పేదాన్ని. సో నో వీక్నెస్. ఒకటే వీక్నెస్ ఏంటంటే నేను లవ్. సో నా మీద ఎవరన్నా లవ్ చూపించినా బాగా మాట్లాడినా కరిగిపోతాను. సో అది అంటే అన్ని విషయాలు కానీ అనిపించదా ఓకే లవ్ ఎందుకు చూపిస్తున్నారు, బాగా ఎందుకు మాట్లాడుతున్నారు, రేపేం జరుగుతుంది? నేను అది రేపు ఏం జరుగుతుంది అనేది అది అందరూ మన వాళ్ళే అని నమ్ముతాను చూడు, అది ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటాను. అది 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 కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటాను. బట్ అయినా కూడా అక్కడే మళ్ళీ తప్పు చేస్తూ ఉంటాను అంతే. మామూలుగా అయితే అందరినీ డెఫినెట్గా మంచి ఉద్దేశంతో లవ్ ఇవ్వాలి అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ కూడా స్ప్రెడ్ చేయడానికి లేదు. నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే నువ్వు మంచిగా ఉండవు, నేను ఎవరైతే చీట్ చేయాలనుకున్నా మోసం చేయాలనుకున్నా ఏది ఉన్నా కూడా సో ఈరోజు వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు అంతే. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. దేవుడు ఉన్నాడు అన్నిటికీ అని వదిలేస్తా అంతే. నాకు అనిపిస్తుంది లాస్యా లైక్ ఇంకా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండేది అని అనిపిస్తుంది. మేబీ ఆ సక్సెస్ దేనికోసమో తగ్గిందని అనిపిస్తుంది. ఐ డోంట్ నో, నాకు అది దేనికోసమో ఇంకా బెటర్ యాంకర్ అయి ఉండి ఇంకా బెటర్ నేమ్తో ఉండేది
లాస్య అని అనిపిస్తుంది. దానికి రీజన్స్ మేబీ సమ్ టైమ్స్ లాస్య కూడా సొంతంగా అయి ఉండొచ్చు కారణం దానికి అని అనిపిస్తుంది నాకైతే. అదే డెఫినెట్లీ ఆ పొజిషన్లో ఉండకపోవడానికి కారణం నేనే. సో ఎందుకంటే కెరియర్ ఆ పర్సనల్ లైఫ్ అనుకున్నప్పుడు, సో కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది అని అనుకున్నప్పుడు, సో నాకు చెప్పాను కదా పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసరికి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించి సో సడన్గా ఆపేసి వచ్చేసాను. దాని తర్వాత కూడా ఆఫర్స్ వస్తున్న టైంలో నేను చేయలేను అని చెప్పాను నేను. సో మేబీ అదే చాలా బ్యాక్డ్రాప్ అని అనుకుంటున్నాను. కానీ ఆ టైంలో నాకు నా పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి సో నేను అక్కడ స్టాప్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ అక్కడ అది నేను ఆపకుండా కెరియరే ఇంపార్టెంట్ అనుకుంటే ఈ లాస్ట్ ఇంత హ్యాపీగా అయితే ఉండేది కాదు. కెరియర్లో సక్సెస్ అయ్యేదేమో, బట్ పర్సనల్ లైఫ్ కొంచెం తారుమారు అయ్యేదేమో. సో ఎనీ డే పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. నాకు తెలుసు ఒకనొక మధ్య టైంలో లాస్య ఇంకా అంటే ఫ్యామిలీ విషయంలో మ్యారేజ్ అది చేసుకొని వెళ్ళిపోయినా కూడా, బట్ లాస్య ఇంకా కనిపించట్లేదు రావట్లేదు అనుకున్న టైంలో సడన్గా ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టి అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యి అండ్ ఆ వీడియోస్కి చాలా చాలా లవ్ ఆడియన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎంతో కొంతమంది మనసులో ఉండుంటే ఇండివిజువల్గా సక్సెస్ అందుకోలేదు లాస్య, తనంతటి తను అందుకోలేదు, సపోర్ట్ కావాల్సి వచ్చేది ఎప్పుడు అనుకున్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి లేదు, ఇండివిజువల్గా సక్సెస్ యూట్యూబ్ అండ్ బిగ్ బాస్ నాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ విషయంలో. సో యూట్యూబ్ కూడా అది దట్స్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్, మా వారు. ఎవరో ఏదో నీ గురించి రాసుకోవడం ఏంటి, నీ గురించి నువ్వు చెప్పు, నిజమేంటో తెలుస్తుంది, నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, నేను చేయగలనా, నువ్వు మాత్రమే చేయగలవు అని నాకు ఆ సపోర్ట్ అమ్మంటారు. ఆ రోజు స్పీచ్ వినాల్సింది మా వారు, ఎస్ ఐ విల్ డూ ఇట్. సో అలా అనుకున్న ఒక 1-2 monthsకి స్టార్ట్ చేశాము. దాని తర్వాత నేనే ఎడిటింగ్ చేసేదాన్ని, ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో ఇంట్లోనే యూట్యూబ్ చూసి యూట్యూబ్లో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి ఆ సాఫ్ట్వేర్స్ అన్ని మా వారు తీసుకొచ్చి ఇవ్వడము, సో అందులో నేర్పించడము, సో అట్లా నేను నేర్చుకున్నాను. సో కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, సో దాని మీద వర్కౌట్ చేసేదాన్ని. సో ఐ కెన్ డూ ఇట్ అని నాకు కూడా అప్పుడు అనిపించింది అంతే. సో నేను అనుకున్నాను సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ ఈ హౌస్ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాను, మీ హౌస్లో మీ బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇంట్లో ఇంతకీ ఎవరు బిగ్ బాస్? మా జున్నుగాడు, వాడు ఏం చెప్తే అది నడుస్తుంది. దాని తర్వాత అయితే నేనే. అవును కదా, వాడు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయాల్సి వస్తుంది. ఒక రోజు ఏమంటారు మా జున్నుగాడిని అందరికి ఇచ్చి ఒక రోజు చూసుకోమని చెప్పాలి, ఎవ్వరు చేయలేరు. ఈ టాస్క్లో అయితే నేనే విన్నాను. అలా ఉంటుంది. అమ్మ వాడితో మామూలుగా ఉండదు టాస్క్. రైట్. సో ఆ ట్రోఫీ ఎవరి చేతిలోకి వెళ్తుంది ఏమన్నా ఐడియా ఉందా? మేబీ అభి అండ్ సోహెల్ వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే అలా అనిపిస్తుంది. ఇంకా 2 weeks 3 weeks ఉన్నాయి కాబట్టి ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ప్రస్తుతానికైతే అభి అండ్ సోహెల్ వాళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండొచ్చు అని అనిపిస్తుంది. మామూలుగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అభి ఏం చేస్తుంటాడు నాకు తెలిసి, మహా అయితే కామ్గా కూర్చొని హాట్ వాటర్ తాగుతూ ఉంటాడు. మామూలుగా ఏం చేస్తాడు, కామ్గానే కూర్చుంటాడు. కామ్గానే కూర్చొని హాట్ వాటర్ తాగుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఇంత ఉండేదాన్ని ఇంత చేసి పాలిష్ చేసి అప్పుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇలా ఎందుకు అయింది అప్పుడు మాట్లాడతాడు. డెఫినెట్లీ మాట్లాడతాడు, బట్ ఆలోచించి మాట్లాడతాడు. కరెక్ట్, టైం తీసుకొని మాట్లాడతాడు. సో హౌస్ మేట్స్ చాలా మంది ఉన్నారు కదా, డెఫినెట్గా ప్రతి మనిషిలో ఒక బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా అనుకుంటాం ఎవరైనా బిహేవియర్ని బట్టి, అరే కొంచెం వీళ్ళది ఇది బాగుంది కదా పాయింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోహెల్ విషయంలో ఇమీడియట్గా వచ్చి సారీ చెప్పడం అనేది చాలా బాగుంటుంది. మేబీ చాలా మంది కొన్ని ఈగోనో ఏదో మొహమాటమో ఏదో ఒకటి అడ్డు రావచ్చు, మన అనేది అడ్డు రావచ్చు, దాంతో చెప్పకపోవచ్చు. బట్ తన విషయంలో మేబీ ఆడియన్స్ని కనెక్ట్ చేసింది కూడా అదే. కోపం వస్తుంది, తప్పు చేస్తే కూడా ఇప్పుడు నాకు సోయా వచ్చి ఇమీడియట్గా తను రియలైజ్ అవుతాడు. అది చాలా బెస్ట్ పార్ట్ కదా. కోపం ప్రతి మనిషికి వస్తుంది, ఒక దాని మీద వస్తూనే ఉంటుంది. ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఇమీడియట్గా వస్తుంది. బట్ దాన్ని అక్కడితో కాకుండా రిలేషన్ని ముందు తీసుకెళ్లాలంటే ఒక సారీ అనేది అదే చెప్తే ముందుకెళ్తుంది అనుకున్నప్పుడు ఆ అబ్బాయి తగ్గి సారీ చెప్తాడు. సో అది బెస్ట్ క్వాలిటీ తనలో నాకు అనిపించింది, నేను నేర్చుకున్నది అతని నుంచి. సో యా, ఇంట్లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరి నుంచి ఏ బెస్ట్ క్వాలిటీ తీసుకునే లాస్య? ఎవరి దగ్గర ఏ క్వాలిటీ నేను తీసుకోలేదు, బట్ బాగుంది అనిపించింది. అయితే అభిలో స్మార్ట్ వర్క్ బాగా నచ్చింది అండ్ అంటే మెచ్యూర్డ్ వే ఆఫ్ టాకింగ్ నాకు బాగా అనిపించింది. సో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తను హ్యాండిల్ చేసే విధానం, సో అది నాకు నచ్చింది పర్సనల్లీ. అండ్ హారికలో ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ట్రై చేస్తూనే ఉంటుంది. ఏ టాస్క్ వచ్చినా నేను ఈసారైనా క్యాప్టెన్ అవుతా, ఈసారైనా క్యాప్టెన్ అవుతా అని ఎక్కడా కూడా వదిలిపెట్టదు. అది నాకు నచ్చింది. సోహెల్లో ఆ కోపం అలాగే మళ్ళీ కూల్ అవ్వడం రెండు నాకు ఇష్టం. కోపం కూడా ఇష్టం నాకు. మహబూబ్లో హార్డ్ వర్క్ చాలా ఇష్టం, చాలా కష్టపడతారు.
అండ్ డాన్స్ విషయానికి వస్తే మాకు లాస్ట్ తను ఎవిక్ట్ అయిపోయేటప్పుడు ఒక డాన్స్ కంపోజ్ చేశాడు. సో మేము అంటే ఫ్లాష్ మాబ్ లాగా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్లో ఉండి డాన్స్ చేసాం కదా. సో అదంతా కూడా తనే కంపోజ్ చేసి 4 hours దాకా టైం పట్టింది. సో డాన్స్లో కొంచెం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అబ్బాయి. అండ్ అమ్మగారిలో కుకింగ్, సో ఫిష్ పుల్స్ కానీ ఎగ్ కర్రీ కానీ చాలా బాగా చేస్తాడు. కుకింగ్ నాకు చాలా ఇష్టం అమ్మగారిలో. అండ్ నాకు అవ్వ ఎలా ఉండేదంటే ఎగ్జాక్ట్గా మా మదర్ ఏజే కాబట్టి, సో నాకు అవ్వ మాట్లాడేటప్పుడు అంతా కూడా మా అమ్మ పడిన కష్టం నాకు గుర్తొచ్చేది. సో అవ్వకి నేను అంటే తను మాట్లాడేదానికి తన కష్టానికి నేను అలా కనెక్ట్ అయ్యాను. సో చాలా కష్టపడి వచ్చి, సో అంటే తన వయసుతో సంబంధం, ఆ వయసుకి బిగ్ బాస్లో తన ఛాన్స్ కొట్టేయడం అంటే నాకు తను చూసి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అని అనిపించింది. అన్ని రోజులు ఉండడం ఆవిడ అంటే ఆ ప్లేస్కి ట్రై చేసింది, చాలా ట్రై చేసింది. సో చాలా ట్రై చేసింది. సో అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. అండ్ దేవిని కూడా తన్ని కూడా చాలా లైక్ అంటే అప్పటి వరకు చూసే సీరియస్గా న్యూస్ చదువుతూ ఉండడం కదా. సో అలాంటి ఆవిడ కూడా డాన్స్ చేయడం, మాట్లాడడం తన్ని కూడా చాలా వేరేలా చూసాం. సో దేవి కూడా లోపల చాలా స్ట్రాంగ్గా ఉండేది. కుమార్ సాయిలో డాన్స్, చిరంజీవి గారిలాగా డాన్స్ చేస్తారు, అది చూపించలేదేమో బయట. అది చూపించలేదు, బట్ జోకర్ సంథింగ్ ఏదో అది ఇచ్చినప్పుడు తను చాలా బాగా చేస్తాడు. ఓకే. సో అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నాకు బాగా నచ్చేది. నోయల్లో శాంతమూర్తి అంటే ఏది వచ్చినా కూడా అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేనున్నాను అన్నట్టు మరి ఒక హగ్ ఇచ్చి బయటకు వచ్చా కూడా అలానే ఇస్తున్నాడు ఏంటి కరోనా ముందే. ఏమో మరి బయటకు వచ్చా కూడా సోషల్ డిస్టెన్స్ లేదు లోపల. అంటే నేను మరి అంత ఎక్కువ చూడలేదు, కానీ ఏదున్నా కూడా సో లోపల ఎలా ఫీల్ అయ్యే వాళ్ళంటే ఒక 3-4 నోయల్ ఒక కన్ఫెషన్ రూమ్, మనం వెళ్ళి ఏదన్నా కన్ఫెస్ చేసుకోవచ్చు. సో తనతో మన బాధలు చెప్పుకోవచ్చు, దానికి ఒక సొల్యూషన్ ఏమన్నా ఇట్లా అని చేస్తారు అని కొందరు షేర్ చేసుకునేవాళ్ళు. సో అట్లా నేనైతే ఏమి షేర్ చేసుకునేదాన్ని, జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాను నేను అంతే. ఓన్లీ ఫుడ్ మాత్రమే షేర్ చేసుకునే, ఫుడ్ అండ్ నా పర్సనల్ లైఫ్, నా ఎక్స్పీరియన్స్ అవి షేర్ చేసుకునే వాళ్ళం అట్లా. సో యా, డెఫినెట్గా చాలామంది లవర్స్ అయితే ఉన్నారు, చాలామంది ప్రేమించేవాళ్ళు, ఐ మీన్ అభిమానులు, ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో డెఫినెట్గా అది పెరుగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ సో ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్లో నేను 11 weeks జర్నీ చేశాను అంటే నేను నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి నాకు ఓట్ చేస్తూ నా జర్నీలో హెల్ప్ అయినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ లాస్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా అందులో కొంచెం జర్నీ మధ్యలో ఆగినా కూడా లైఫ్ జర్నీ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ. సంతోషం మ్యాగజైన్ వ్యూవర్స్ అందరికీ బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో సంతోషం మ్యాగజైన్ వ్యూవర్స్ అందరూ విన్నారు కదా లాస్య చెప్పిన మాటల్ని, అందంగా ఉన్నాయి కదా తనలాగే. సో ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.